నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్స్ చాలా తొందరలో ఉన్నాయని చెప్పాలి. సో ఎవరు మరి ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల్లో ఎవరు వాళ్ళ ఆధిక్యతని ప్రదర్శించుకోబోతున్నారు? ఆధిక్యత అంటే మనకిక్కడ కొందరు పుట్టుకతో ఐడెంటిటీ వస్తుంది, కొందరి ఐడెంటిటీని వాళ్ళ పుట్టు పూర్వోత్తరాల్ని మనకి చెప్తుంది. అయితే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, ఫ్రమ్ డే వన్ చైల్డ్హుడ్ నుంచి కష్టం, పట్టుదల ఒక దీక్షగా తీసుకొని తను అనుకున్నది సాధించి ముందడుగు వేస్తున్న ఎం గంగాధర్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ చేయాలి మిమ్మల్ని. ఎందుకు అని అంటే, ఒక గ్రేడ్ 1 పోస్ట్లో ఉండి ఆ పోస్ట్ని, అంటే అఫ్ కోర్స్ హెడేక్స్ చాలా ఉంటాయి, ఒప్పుకుంటాను, కానీ ఆ పోస్ట్ని మాత్రమే ఎంజాయ్ చేయకుండా, అంటే దాన్ని సద్వినియోగం చేసుకొని అందులోనే సర్వీస్ కొనసాగించకుండా, మీరు మీ చిన్ననాటి నుంచి పడ్డ కష్టమే కావచ్చు, వెనుకబడిన ప్లేసెస్ నుంచి ఉండే విద్యార్థులను ఆలోచించే విధానం కావచ్చు, అలాగే చదువుకుంటే ఏం చేయగలుగుతాము అనే ఒకదానికి నిలువెత్తు నిదర్శనంగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు. సో అది అంటే ముఖాముఖిగా ఉన్నందుకు చెప్పడం అని కాదు, మీ ప్రొఫైల్ చూసుకుంటే అది క్లియర్గా కనిపిస్తుంది. ఒక సంచార జీవితం నుంచి ఒక సెటిల్డ్ లైఫ్, ఆ సెటిల్డ్ లైఫ్ నుంచి స్ట్రగుల్స్తో, అంటే ఈజీగా రెడ్ కార్పెట్ చేసి మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేయలేదు, ప్రతి ఒక్క హర్డిల్ మీరు పాస్ చేసి వచ్చింది. సో మరి ఇందులో మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలి అనడానికి రీజన్ ఏంటి? పాలిటిక్స్ అనేది ఒక ప్రజాక్షేత్రం, పొలిటికల్ ప్లాట్ఫామ్. ఇక్కడ అన్ని అంశాలతో, అన్ని సమస్యలను పరిష్కరించే, అన్ని అంశాలతో కూడుకున్నటువంటిది, అన్ని రకాల పరిష్కారాలను, అన్ని రకాల సమస్యలను పరిష్కరించేటువంటి వేదిక, సత్తా ఉన్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి విధులకు పరిమితులు అంటే ఉండవు, అపరిమితమైనటువంటి విధులు నిర్వర్తించవచ్చు డెఫినెట్గా. అయితే ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్ గురించి, ప్రజాక్షేత్రం గురించి నాకు అవగాహన విద్యార్థి దశ నుంచే ఉంది. 10th క్లాస్ నుంచి ఉద్యోగం వచ్చే వరకు వివిధ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తూ, ఎన్సిసి ఆర్గనైజేషన్ అందులో భాగమే, అంతకుముందు ఆర్గనైజేషన్స్, తర్వాత కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేయడం, ఇటువంటి నేపథ్యం. రెండవది, నేను ఎంచుకున్నటువంటి ఇష్టమైన ప్రొఫెషన్ పోలీస్ ప్రొఫెషన్. పోలీస్ ప్రొఫెషన్ను ఇష్టంగా ఎంచుకున్నాను. నా క్వశ్చన్ అదే. సో మీరు ఒక గోల్ని ఒక చిన్న స్థాయిలో ఉన్నప్పుడే మీరు గోల్ పెట్టుకున్నారు, ఐపీఎస్ సెలెక్ట్ అవ్వాలి. అదే రకంగా యాక్చువల్గా మీరు చేస్తూ వచ్చారు కూడా. మీ ఏజ్లో ఇంత చిన్న సర్వీస్ టైంలో ఎక్కువ ప్రమోషన్స్ కావచ్చు, 200కు పైగా పాస్ చేసిన సిచ్యువేషన్స్ కావచ్చు. సో మరి ఇంతగా ఇష్టపడ్డ దాన్ని మీరు పొలిటికల్కి వస్తున్నారు అంటే బలమైన కారణం లేనిదే వస్తున్నారు అని మాత్రం నేను చెప్పను. బలమైన కారణంతోనే వస్తున్నారు అనేది అయితే క్లారిటీగా ఉంది. మరి ఆ కారణం ఇప్పుడున్న పట్టభద్రులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? నేను బాగా ఇష్టపడేటువంటి, ఇష్టంగా భావించినటువంటి పోస్ట్లోకి రావడానికి కారణం ఏంటంటే, మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇతరులు ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎవరైతే రక్షణకు అరువులో, హుందాతనాన్ని కాపాడడానికి అరువులో, వాళ్ళని కాపాడడానికి సరైన వ్యవస్థగా భావించాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అవన్నీ చూసిన వ్యక్తిగా అటువంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళని చూసాం, అటువంటి సమస్యలకు పరిష్కారం ఉన్నది లేని కూడా చూసాం. అటువంటి క్రమంలో, అటువంటి నేపథ్యంలో పుట్టి పెరిగినటువంటి నాకు అది సరైన మార్గం అనిపించి నేను ఇష్టమైనటువంటి పోస్ట్లో జాయిన్ అయ్యాను. 26 years పాటు ఎంతవరకు చేయాలనో అంతవరకు చేస్తూ, ఒకవైపు సోషల్ సర్వీస్ చేస్తూనే కొనసాగిస్తూ, నేను నమ్ముకున్న సిద్ధాంతంలో నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. మీరు అన్నట్టు 200కు పైగా అవార్డు రివార్డులతో సత్కరించబడ్డాను. ప్రభుత్వము నా సర్వీసులకు గుర్తింపుగా ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం
కఠిన సేవా పథకం, ఉత్తమ సేవా పథకం, వివిధ రకాల పథకాలతో పాటు అండ్ వివిధ రకాల పోస్టులు కూడా మీకు ఎస్ ఇవ్వడం జరిగింది. ఎస్ నా వృత్తి నైపుణ్యానికో, నా యొక్క క్రమశిక్షణకో, నా నిబద్ధతతో ఆకర్షించినటువంటి ఉన్నతాధికారులు దే ఆర్ వెరీ గ్రేట్ ఆఫీసర్స్ హూ ఐడెంటిఫైడ్ మీ లాట్. ఓకే. వాళ్ళు ఐడెంటిఫై చేసి నాకు వరుసగా ఒక పోస్ట్ వెనుక ఒక పోస్టు బ్యాక్ టు బ్యాక్ పోస్టింగ్స్ ఇచ్చి నన్ను గుర్తించడం జరిగింది. దాంతో కూడా నాకు సమాజంలో చాలా విలువ పెరిగింది. అంటే మన పనితనంతో కూడా విలువ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన పనితనాన్ని ఇతరులు గుర్తించి ఇచ్చినటువంటి అవకాశం వల్ల కూడా పెరగడం జరుగుతుంది. సో ఇట్లా కొనసాగించినటువంటి సందర్భంలో 2 కారణాలు మీరు అన్నారు కదా, బలమైన కారణాలు ఏంటనేది. నేను ఉద్యోగం సంపాదించే వరకు నా జీవితంలో 10 ప్రమోషన్స్ పొందాను. మీరే చెప్పారు. ప్రమోషన్స్. ఓకే. ఒకటి సంచార జీవిగా, అవును. ఓకే. రెండవది బాల కార్మికుడిగా, అవును, వివిధ పనులు చేసుకుంటే చదవాలి, పెద్ద కొడుకుని కదా. మూడవది న్యూస్ పేపర్ బాయ్గా. నాలుగవది ఒక ఇంటర్మీడియట్లో ఆ ఇన్స్టిట్యూట్లో ఆ కాలేజీలో ఎప్పుడు పాస్ పర్సంటేజ్ ఉండకపోయేది, కానీ నేను ఒక్కరిని పాస్ అయ్యాను ఫస్ట్ టైం న్యూస్ పేపర్ బాయ్గా పనిచేస్తూ. అది పెద్ద ప్రమోషన్ నాకు, చాలా పెద్ద ఐడెంటిటీ. ఎంత జీవితంలో పెద్ద మలుపు నాకు అది. న్యూస్ పేపర్ బాయ్గా పనిచేస్తూ నేను అక్కడ పాస్ కావడానికి కారణం ఏంటి అంటే పాస్ పర్సంటేజ్ తక్కువనే ఆ రోజుల్లో. నేను చెప్పేది 90s to 92 వరకు ఆ టైంలో. ఎందుకంటే లెక్చరర్స్, అధ్యాపకులు కూడా అదే రకంగా చదువు చెప్పేవాళ్ళు, అదే రకంగా వాళ్ళు పేపర్ వాల్యుయేషన్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు నేను అనుకుంటున్నాను. అట్లా పాస్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉండేది. అక్కడ నేను పాస్ కావడం, అంతేకాకుండా నేను న్యూస్ పేపర్ బాయ్గా పనిచేస్తున్నప్పుడు నాకు స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ సంపాదించాలనిపించేది. ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా ఇంకో ప్రమోషన్ మీ లోపల అది ఉంది కదా, అది ఉంది, ఉంది. ఎందుకంటే ఒక నొమాడిక్ లైఫ్ లో అడవుల్లో పరిగెత్తడం, అడవుల్లో అంటే ఏ పర్పస్ పరిగెత్తేది తర్వాత సందర్భంలో చెప్తాను నేను. అడవుల్లో చెప్పులు లేకుండా తిరిగిన సందర్భాలు, ఒక ఊరు నుంచి ఒక ఊరికి నడుచుకుంటూ సంచార జీవితాన్ని గడపడంలో భాగంగా కిలోమీటర్స్, బస్సు తెలియదు, వాహనం తెలియదు, ఏమి తెలియనటువంటి రోజులు. కాబట్టి సరే అటువంటి దేహదారుడే ఉండొచ్చు, కానీ స్పోర్ట్స్ మ్యాన్ గాని ఛాంపియన్షిప్ సాధించాలని నాకు ఇంటర్మీడియట్ కోరిక పుట్టింది. అప్పుడు న్యూస్ పేపర్ బాయ్గా నేను పనిచేస్తున్న క్రమంలో నేను ఉద్యోగం మానేస్తే పొద్దున పూట 4 గంటలకు వెళ్ళి 6 గంటల వరకు పని చేయాలి. ఉద్యోగం మానేస్తే నాకు 150 రూపాయలు జీతం ఆగిపోతుంది. 150 రూపాయల జీతంతో మా అమ్మ నాన్న చేస్తున్నటువంటి కూలి పనులు కావచ్చు, ఇతర కుల వృత్తులు కావచ్చు, ఆదాయంతో పూర్తిగా జీవితం నడిచేది. ఆ క్రమంలో నేను చేసినటువంటి పని ఏంటంటే, అదే సమయంలో నాకు స్పోర్ట్స్ ప్రాక్టీస్ కావాలంటే పేపర్ వేస్తూ సైకిల్ మీద వేయకుండా పరిగెత్తుకుంటూ వేసేవాడిని. నాకు స్పోర్ట్స్ ప్రాక్టీస్ అయిపోయింది. 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్, 400 మీటర్స్, 500 మీటర్స్, ఇట్లా 800 మీటర్స్, 1500 మీటర్స్ నాన్ స్టాప్గా. రెండవది హై జంప్ ప్రాక్టీస్, గేట్ తీయకుండా గోడ పైన జంప్ చేసి పేపర్ వేసేవాడిని. దాంతో హై జంప్ ప్రాక్టీస్ అయిపోయింది, లాంగ్ జంప్ ప్రాక్టీస్ అయిపోయింది. ఒక చెరువు పక్కన నేను సొంతంగా స్టేడియం ఏర్పాటు చేసుకున్నాను. ఒక షార్ట్ పుట్ తయారు చేసుకున్నాను బండరాయితో, ఒక డిస్క్ తయారు చేసుకున్నాను, ఒక పెద్ద కనకర్రతో ఒక జావెలిన్ త్రో తయారు చేసుకున్నాను. అంటే సొంతంగా వనరులు, అంటే మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వనరులతో కూడా మనం పైకి రావచ్చు, ఒక మెట్టు ఎక్కొచ్చు అన్నదానికి ఉదాహరణ అన్నమాట. అట్లా 7 ఈవెంట్స్ ఏకదాటిగా ఒకేసారి పేపర్ వేస్తున్నప్పుడు, పేపర్ అయిపోయిన తర్వాత కూడా ఒక చెరువు పక్కన వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఇంటర్మీడియట్లో హెప్టాథ్లాన్ ఛాంపియన్షిప్ కొట్టాను నేను. హెప్టాథ్లాన్, డెకాథ్లాన్ విని ఉంటారు. హెప్టాథ్లాన్ 7 ఈవెంట్స్ ఎట్ ఏ టైం ఫేసింగ్. డెకాథ్లాన్ అంటే 10 ఈవెంట్స్, 10 ఈవెంట్ డెకాథ్లాన్ అంటారు. 7 ఈవెంట్స్ అంటే హెప్టాథ్లాన్ అంటారు. అంటే హెప్టాథ్లాన్ ఛాంపియన్షిప్ కొట్టాను. ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ప్రమోషన్, ఒక ఇంటర్మీడియట్ ఒక్కనే పాస్ అయ్యాను. అక్కడ నాకు చాలా ఆత్మగౌరవం వచ్చేసింది, ఆత్మవిశ్వాసం వచ్చింది. సో నాకు లైఫ్ టర్నింగ్ అనిపించింది. ఆ తర్వాత డిగ్రీ జీజీ కాలేజ్లో సీట్ దొరకడం కష్టం ఆ రోజులో. నిజాం కాలేజ్లో సీట్ దొరికింది, అక్కడ దొరికింది. సో నిజాం కాలేజ్ అంటే ఫస్ట్ ఇయర్లో హైదరాబాద్ ఉండలేని స్తోమత లేదు అప్పటికి, ఇంకా లేదు ఇవన్నీ ఉన్నప్పటికీ. ఇంకా అంతే కదా, హైదరాబాద్ ఉండలేము కదా, ఫస్ట్ ఇయర్లో బయట ఉండాలి, సెకండ్ ఇయర్ నుంచి హాస్టల్ ఉంటుంది. అది ఎందుకు ఆ కారణం ఉందో నాకు కూడా తెలియదు. సో జీజీ కాలేజ్లో
నాకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడడం, నాతో పాటు కష్టపడి వచ్చినటువంటి నేపథ్యం ఉన్న వారితో ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడడం, దానికి తోడు ఎన్సీసీ క్యాడెట్గా నాకు అవకాశం దొరికింది. న్యూస్ పేపర్ బాయ్గా, ఎన్సీసీ క్యాడెట్గా, మళ్ళీ స్పోర్ట్స్ మ్యాన్గా, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థిగా 4 పాత్రలు ఒకటిసారి పోషించాను నేను. 4 పాత్రల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్. ఒక పీక్ లెవెల్లో ఎన్సీసీగా చూసినట్టయితే ఎన్సీసీ క్యాడెట్గా ఒక పీక్ లెవెల్ ఒకటి ఉంటుంది, సీనియర్ అండర్ ఆఫీసర్. అంటే అక్కడ నాతోటి ఉన్న వాళ్ళందరికి పైన లీడర్. నాకు ఎలాంటి లీడర్షిప్ నేపథ్యం లేదు, కుటుంబము అటువంటి అనుభవం ఉన్నటువంటిది కాదు, లేదా అంతకుముందు ఎడ్యుకేషన్ జనరేషన్ కాదు. అటువంటి ఎటువంటి జనరేషన్ లేనప్పటికీ కూడా నేను సీనియర్ ఆఫీసర్ స్థాయికి ప్లాట్ఫామ్ అక్కడ క్రియేట్ చేసుకున్నారు. యాక్చువల్ గా ఏమీ బ్యాక్గ్రౌండ్ అలాంటివి లేకపోయినా మీరు అక్కడే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నారు. సో అంటే దీన్ని బట్టి చూస్తే మీరు ఇందులోకి ఎంటర్ కావడం కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేషన్ అనేది నాకు కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది, పూర్తిగా కళ్ళ కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది, తర్వాత కూడా చూస్తారు డెఫినెట్ గా. థ్యాంక్ యూ. అయితే అట్లా ఎన్సీసీ క్యాడెట్గా పీక్ లెవెల్కి వెళ్ళిపోయాను. అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ ప్రాక్టీస్, మళ్ళీ ఎడ్యుకేషన్, న్యూస్ పేపర్ బాయ్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ దేనికి కూడా తక్కువ చేయకుండా బ్యాలెన్స్డ్గా వెళ్ళడం జరిగింది. సో నాకు చాలా క్యాంప్స్ చేశాను, చాలా క్యాంప్స్లో బెస్ట్ క్యాడెట్ అవార్డు కూడా వచ్చింది. అట్లా నాకు అంచెలంచెలుగా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కూడా దొరికింది. అట్ ద సేమ్ టైం నాకు ఈ పనులన్నీ చేస్తున్న క్రమంలో ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళడం వల్ల నా పైన నాకు నమ్మకం కూడా కలిగింది. సో దీస్ ఆర్ ఆల్ ది ప్రమోషన్స్ అంటిల్ ఎంటరింగ్ ఇన్ టు ద ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో నాకు సీట్ లభించింది. నాకు అదొక పెద్ద మలుపు. ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ని, ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటుంటాం, ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ని, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ని అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ రోజు ఉంది. అంటే ఆ రోజు ఇంకెంత సంతోషం ఉంటుంది. కాలేజీ ముందు ఒకసారి చూసుకుంటూ అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ ఫెసిలిటీ, మెస్ ఫెసిలిటీ ఇవన్నీ ఉపయోగించుకుంటూ 2 సంవత్సరాల్లో పీజీ అయిపోవాలి, నేను ఉద్యోగం సంపాదించాలి. అప్పట్లో ఒక కల్చర్ ఇంకా కొనసాగేది. ఎడ్యుకేషన్ 10th కాగానే పెళ్లి చేయాలి. 10th అయిందంటే ఎడ్యుకేషన్ అయిపోయింది అనుకునేవాళ్ళు. ఇంటర్మీడియట్ అయిపోయిందంటే ఇంకెంత చదువుతాం అనేవాళ్ళు. డిగ్రీ అయిందంటే పెద్ద చదువులకు పోతున్నాం అనేది. ఇక పీజీ అంటే అంతకంటే ఓపిక పట్టే పరిస్థితి ఉండదు. దట్టు ఇంటికి పెద్ద కొడుకుంది. అప్పటికే నా చుట్టూ నాతో పాటు పనులు చేస్తున్నటువంటి వారు సైకిల్కి వెనుక గంప కట్టుకొని పండ్లు అమ్ముకోవడానికి వెళ్ళేది, కర్బూజా అమ్ముకోవడానికి వెళ్ళేది, మామిడి పండ్లు అమ్ముకోవడానికి వెళ్ళేది, సంతరాలు అమ్ముకోవడానికి వెళ్ళేది, రకరకాల వస్తువులు అమ్ముకోవడానికి ఊళ్ళలో వెళ్ళేవాళ్ళం. అక్కడ కూడా మళ్ళీ వస్తువుని తీసుకునేవాళ్ళం బదులుగా. బాటర్ సిస్టమే ఫాలో అయ్యేది, డబ్బుల కోసం అమ్మకపోయేది. మళ్ళీ ఆ వస్తువులు తీసుకొచ్చి మేము ఇంకో దగ్గర నేనే చేసినాయి నా టైంలో. ఆ టైంలో దందాలు కూడా చేసేది. దందా అంటే మనం అంటే యాక్చువల్గా అంటే మీ టైం వరకు కరెన్సీ ఎప్పుడో వచ్చేసింది, బట్ ఆ టైంలో కూడా వస్తు మార్పిడి జరిగింది. వస్తు మార్పిడి నా వరకైతే జరిగింది. తర్వాత నేను అటువంటి లైఫ్ చూడలేదు కదా, సో నేను ఆ లైఫ్ దాటిపోయాను. సో బాటర్ సిస్టమ్ ఐ ఫాలోడ్ ఫుల్లీ. అట్లా వస్తువులు ఇచ్చి తీసుకొని వచ్చేసి మళ్ళీ మార్కెట్లో ఆ వస్తువుని అమ్మితే రెట్టింపు ధర వచ్చేది. ఇటువంటి పనులు చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తూ అక్కడ కూడా ఎటువంటి స్పిరిట్ కోల్పోకుండా అక్కడ ఫస్ట్ టైం నేను డైనింగ్ టేబుల్ మీద భోజనం చేయడం ఉస్మానియా యూనివర్సిటీ మెస్లో ఫస్ట్ టైం. ఆ రోజు ఒక్కసారి అందరు చూస్తూ నేను ఇక్కడ ఉన్నాను, నేనేనా, ఒకసారి నాది నేను పరిశీలించుకుంటున్నాను. నాకు ఇంత సామాజిక హోదా దొరికిందా, నాకు ఇంత గౌరవం దొరికిందా అని నాది నేను ఒకసారి ప్రశ్నించుకున్నాను. అంటే హైదరాబాదు, ఉస్మానియా యూనివర్సిటీలో మంచి భోజనం దొరికి ఒక మెస్, అక్కడ ఫస్ట్ టైం ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయడం. మీ ఫీలింగ్ ఏంటి అంటే, ఒక సాధారణ పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళడం అనేది ఒక పెద్ద టాస్క్. వెళ్ళడమే కాకుండా అక్కడ సీటు సంపాదించి ఒక హోదాలో, అంటే అది అప్పుడు హోదా అనే చెప్పాలి, యాజ్ ఎ స్టూడెంట్ అయినా మీకు అది ఒక హోదా అనే చెప్పాలి. సో అక్కడ కూర్చోవడం అనేది నిజంగా ఫస్ట్ అప్రిషియేట్ చేయదగ్గ విషయం. మీరు ఆశ్చర్యపోవడంలో ఏమాత్రం తక్కువేమీ కాదు. అవును, అక్కడి వరకు వచ్చే వాళ్ళకు కూడా కనీస అవసరాలు ఉండేది. చాలా మంది కనీస అవసరాలు తీరే విధంగాను వనరులు ఉండేవి. కొంత అంతో ఇంతో కుల వృత్తులు, కొంత ఆదాయం బాగా పుష్కలంగా దొరికి కుల వృత్తులు, కొన్ని భూ ఆధారిత కుటుంబాలు, ముఖ్యంగా కులాలు, అటువంటి కులాలు, ఆదాయ వనరులు ఉన్నటువంటి కులాలు ఎక్కువ మట్టు కనపడేది యూనివర్సిటీలో. మాలాంటి నేపథ్యం ఉన్నటువంటి వారు
1000కి ఒకరు అక్కడక్కడ కనపడేవారు. అంతే. సో అట్లా ఉన్నప్పుడు అక్కడ ఒకటే నిర్ణయించుకున్నాను, వెంటనే ఉద్యోగం సంపాదించాలి. లేదంటే ఊర్లో పెళ్లి చేసేస్తారు, అన్నిటికి దూరం అయిపోతాం. ఉద్యోగం సంపాదించిన పట్టుదలతో రాత్రింబవళ్ళు అదే గ్రౌండ్లో అన్ని ప్రాక్టీస్ చేస్తూ లైబ్రరీలో, అక్కడ లైబ్రరీ గొప్పతనం ఏంటంటే రాత్రి 12 గంటల వరకు లైబ్రరీ ఉండేది. అక్కడ మహనీయులు చదివినటువంటి చరిత్ర కూడా ఒకే కనపడేది, పెద్ద పెద్ద వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా మనసులో సీక్రెట్ షిఫ్టర్గా నేను అనుకునేవాడిని మనసులో. సీక్రెట్ షిఫ్టర్స్, దిస్ వర్డ్ ఈజ్ ఎక్సిజెన్సీ అండ్ క్వింట్ ఎసెన్స్ టు ది ఆస్పిరెంట్స్. అంటే చాలామంది యూత్కి వీళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అంటే మనకంటే ముందు పెద్దలు, మహనీయులు సమాజంలో వ్యవస్థలో మార్పు తీసుకొచ్చిన వారు ఎంత కష్టపడి తీసుకొచ్చారన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. అట్లాంటప్పుడు మనలో సోమతనం ఉండకుండా ఉంటుంది, మనం కొంత ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా నేను గుర్తు చేసుకుంటూ బాగా చదువుతూ 22 సంవత్సరాలకి నేను సర్వీస్లోకి రావడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్గా. 22 వెళ్ళి 23లోకి ఎంటర్ అవుతున్న క్రమంలో అప్పుడు హాస్టల్స్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవుతున్న వాళ్ళకు ఎక్కడ లేని గౌరవం దొరికేది. అదట్టు అంతా 2-3 అటెంప్ట్లు చేసేవాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ రావడానికి. ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసింది. చాలా చిన్న పిల్లోడిగా నేను సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు మా అమ్మ నాన్న నమ్మలేదు, సమాజం కూడా నమ్మలేదు. పోలీస్ అకాడమీ వరకు ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. ఏదైనా తప్పించుకోవడానికి ఏదన్నా అబద్ధం చెప్తున్నాడేమో అని అనుకునేవారు, ఇంకా చదువుకోవాలనే ఉద్దేశంతో. ఒకరోజు మా అమ్మ నాన్న ఈ పోలీస్ అకాడమీ వరకు చూడడం జరిగింది. నమ్మకంతోనా డౌట్తోనా? కొద్దిగా డౌట్ ఉంది. పూర్తి నమ్మకం అయితే ఉంది కానీ కొద్దిగా డౌట్ ఉంది. ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్ అనేవాడు పెద్ద హైట్ ఉండాలి, మీసాలు ఉండాలి, పొట్ట ఉండాలి, ఇది అంటే కొంచెం ఇవన్నీ చూస్తారు కదండి. అమీన్ అంటే అప్పటి వరకు కూడా అమీన్ అనే పదం ఎక్కువ ఫేమస్ తెలంగాణలో. అమీన్ అంటే ఇప్పటికైనా అమీన్ అనే పిలుస్తుంటారు ఎక్కువ మటుకు. అట్లాంటి కొంచెం డౌట్ ఉంది. వచ్చిన తర్వాత నాతో పాటు సహచరులు ట్రైనింగ్, ఆ యూనిఫామ్లు అంతా హాస్టల్కి రావడం పోవడం అన్నీ చూసి మా అమ్మ నాన్న కూడా సగౌరవంగా నేను వారిని తీసుకుని మా తమ్ములను కూడా హాస్టల్ తీసుకుపోయి రూమ్ తీసుకుపోయి వాళ్ళకు తగిన గౌరవం ఇచ్చి మా మెస్లో కూడా వాళ్ళకు భోజనం అరేంజ్ చేసి అన్నం పెట్టి అంతా చూపించి పంపించాను. అంతా కూడా చాలా మంది చూశారు. మరి అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? పూర్తిగా హ్యాపీ ఫీల్ అయింది బాగా. అంటే ఎంతమంది ఒక్కడే లేడు కదా, చాలా మంది ఉన్నారు. మా అబ్బాయి చాలా చిన్న అబ్బాయి, అబద్ధం కాదు, చాలా చిన్న అబ్బాయి. అంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు అప్రిహెన్షన్, చిన్న పిల్లోడు కదా. అంటే ఇప్పటికి కూడా ఇప్పుడు నా పెద్ద కొడుకు 22 సంవత్సరాలు, నా చిన్న కొడుకు 20 సంవత్సరాలు. వాళ్ళని ఇప్పుడు నేను ఎట్లా చూస్తున్నా వీళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటాను నేను. 22 సంవత్సరాలు నా తల్లిదండ్రులు కూడా అలాగే అనుకున్నాను, ఏమీ తెలియదు, అంత పెద్ద పోస్టులో అంత భయంకరమైనటువంటి విధులు సిచ్యువేషన్స్ ఫేస్ చేసే అటువంటి శాఖ కదా అని కొంచెం అవగాహన. అప్పుడున్న పోలీస్కి ఇప్పుడున్న పోలీస్ వాళ్ళ వృత్తికి ఉండే టార్గెట్ కావచ్చు, అది కంప్లీట్లీ క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు ఛాలెంజింగే, కానీ ఇప్పుడు ఒక రకం, అప్పుడు ఇంకో రకం. అంటే అప్పుడు పోలీసులో గానీ ఆర్మీకి గానీ వెళ్తే డెఫినెట్ గా ఎలాంటి వార్తలు వింటాము అనేది ఉంటుంది, చాలా భయంగా ఉంటుంది. సో దాన్ని అది అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా పేరెంట్స్ నుంచి? అంటే మిలిటరీ ఆఫీసర్స్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ ఉన్నటువంటి ట్రైనింగ్ ఫెసిలిటీ ఖచ్చితంగా జాగ్రత్తలు నేర్పుతుంది. అంత పూర్తిగా అటువంటి హాని జరగకుండా తప్పించుకోవడానికి ట్రైనింగ్ ఉంటుంది. అటువంటి పరిస్థితులు వస్తాయి కానీ అప్పర్ హ్యాండ్ మనకు అర్థమవుతుంది, కానీ మనల్ని నమ్మిన వారికి భయం. నా వైఫ్ కూడా చాలా భయం వేసేది, మా తల్లిదండ్రులు కూడా చాలా భయం వేసేది. ఎక్కడెక్కడ వార్తలు వినేవాళ్ళు వాళ్ళు. అంటే అప్పుడు ఎక్కువ కదా, ఇప్పుడు మందు పాత్రలు లాంటివి, మీరు కూంబింగ్కి వెళ్ళడం కావచ్చు, అక్కడే ఎదురయ్యే పరిస్థితులు కావచ్చు, అవన్నీ అట్లా ఇట్లా నా ఒక్కొక్క స్టెప్ జీవితంలో ఒక 10 ప్రమోషన్లు, పోస్ట్లో ఒక 3 ప్రమోషన్లు, ఒక్కొక్క స్టెప్పు అట్లా ఎక్కుతున్న కొద్దీ ఏదైనా మన నిబద్ధతతో పనిచేస్తూ కృతనిశ్చయంతో ఒకటి సాధించే లక్ష్యంతో ముందు పోతున్న క్రమంలో ప్రతిదీ సాధ్యం అనేది నాకు ప్రూవ్ అయింది. అటువంటి ప్రూవ్ అయిన సందర్భంలో ఇంతవరకు ఈ సర్వీస్ చేశాం, జీవితంలో కలిగిన అనుభవాలు, సర్వీస్లో కలిగినటువంటి అనుభవాలు చాలా మల్టీఫోల్డ్, రకరకాలుగా ఇండిఫరెంట్, ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాకు నేను ప్రజాక్షేత్రంలో అన్లిమిటెడ్గా పనిచేయడానికి అవకాశం ఉంది కదా అని ఒక ధైర్యం ఏర్పడింది నాకు. ఏ సర్వీస్కైనా కొంత లిమిట్ ఉంటుంది, పరిమితమైనటువంటి విధులే ఉంటాయి.
అపరిమితంగా పనిచేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే కట్టుబాట్లు ఉంటాయి, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్లో కూడా కొంత సేవ చేయొచ్చు, మీరు అన్నట్టు సొసైటీకి సర్వీస్ చేయొచ్చు. కానీ ఎంత చేసినా ఒక 1-2% సో అది ఒక రిస్ట్రిక్టెడ్ అవుతుంది సార్. మీరు రిస్ట్రిక్టెడ్. ఎంత చేయాలనుకున్నా సడన్ గా ఏదైనా మీకు సడన్ గా అట్లా. ఏవైనా అంటే సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అట్లా ఉన్న పలంగా ఎక్కడనో సర్వీస్ చేయాల్సింది వస్తుంది, ఇక్కడ మీరు అనుకున్న ప్రోగ్రామ్ కి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవును. అట్లాంటివి సిచ్యువేషన్స్ ఉంటాయి. అక్కడ ప్రాథమికంగా విద్యే, శాఖ యొక్క విద్యే. అవును. ఏదన్నా చేయాలనుకుంటే అవుట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ చేయాలంటే సెకండరీ ఆస్పెక్ట్ లో మనం ఎంతవరకు చేయాలి అంతవరకు చేస్తాం. సరే, ఇప్పటి వరకు అట్లా ఉన్నటువంటి జీవిత అనుభవాలు, సర్వీసులో కలిగినటువంటి అనుభవాలు ప్లస్ ధైర్యం కూడా. సర్వీస్లో చాలా ధైర్యం ఉంది, చాలా ఓపిక పెరిగింది, చాలా విజ్ఞానం పెరిగింది, చాలా వరకు సిస్టమేటిక్ పవర్, సమాజానికి అవసరమయ్యే పవర్ ఏంటిది అన్న విషయం కూడా తెలిసింది. వ్యవస్థకు అవసరమైనటువంటి పవర్ ఏందనేది తెలిసింది. ఈ క్రమంలో ఖచ్చితంగా ఒక డైవర్సిటీ ఎవరైనా కోరుకుంటారు, జంతువు కోరుకుంటారు, మనిషి కోరుకుంటారు. నేను కోరుకోవడంలో అటువంటి కంఫర్ట్ లైఫ్ ఉన్నప్పటికీ కంఫర్ట్ లైఫ్ను పక్క పెట్టి అంత దానికి రిస్ట్రిక్ట్ కాకుండా, అక్కడే లిమిట్ కాకుండా నేను బయటపడాలనుకున్నాను. బయటపడడానికి మధ్యలో అంటే ఒక కంఫర్ట్ లైఫ్కి ఈ లైఫ్కి రావడానికి మధ్యలో పెద్ద ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఉంటుంది. డెఫినెట్గా చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ నుంచి బయటపడడానికి చాలా ధైర్యం కావాలి. ధైర్యం కూడా కలుగుతుంటుంది అప్పుడప్పుడు, కానీ వెనక నుంచో ముందు నుంచో కొద్దిగా భయం అనేది ఉంటుంది. ఆ భయం లేని ధైర్యంతో నేను బయటకు వచ్చేసాను. ఎందుకు రాగలిగానంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ ఏమైతే కోరుతున్నానో అందులో ఏదేమైనా ఎంత కష్టమైనా సరే పడి అందులో కూడా నేను ఈదగలుగుతాననే ఒక నమ్మకంతో రాగలిగాను. అది మాత్రం షూర్గా చెప్పగలను. డెఫినెట్గా సార్, నేను దీనికి కంప్లీట్గా ఏకీభవిస్తాను. మన విజన్ కరెక్ట్గా ఉంటే, మన విజన్ కరెక్ట్గా ఉండి మనం కంప్లీట్లీ దాన్ని డెడికేటెడ్గా మనది అనుకొని చేస్తాము అని థింకింగ్ మనకు మాత్రమే తెలుస్తుంది. ఎదుటి వ్యక్తికి అది అర్థం కాదు, అది చూడగా అర్థం అవుద్దేమో. బట్ అలాంటి థింకింగ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా స్టెప్పింగ్ టువర్డ్స్ టు ద విన్నింగ్ అనేది చెప్పొచ్చు, డెఫినెట్గా చెప్పొచ్చు. అది అక్షరాల సత్యం అవుతుంది. ఎందుకు అంటే మీరు బేసిక్గా స్టడీ బ్యాక్గ్రౌండ్, సర్వీస్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఒక మంచి విజన్తో బయటకు వచ్చారు. సో ఆ విజన్ ఏంటి? ఇప్పుడు మరి మీరు మేనిఫెస్టో ఏమైనా అనుకున్నారా? మీరు వెళ్తున్నారు అంటే సో నేను ఇది చేస్తాను అని మీరు పబ్లిక్కి తెలియజెప్పాలి. అంటిల్ అన్లెస్ మీరు ఆ క్లారిటీ ఇవ్వనంత వరకు తను వస్తాడు, సరే ఏం చేస్తాడు అనేది వాళ్ళకి తెలియాలి. సో ఎలక్షన్స్ అనగానే ఫస్ట్ ఒక క్యాండిడేట్ డిసైడ్ చేసేది పార్టీయా, ఇండిపెండెంటా, మేనిఫెస్టో. సో మరి ఈ మూడింటితో మీరు నాకు ఒక వివరణ ఇవ్వండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాంట్ టు గో విత్ ఎనీ పార్టీ ఆర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్? అంటే ఫస్ట్ మీరు అడిగిన దాంట్లో ఏంటంటే మీరు ఎందుకు వచ్చారు అన్న మాట అడిగారు. అవును. ఎందుకు వచ్చారు అంటే మీకు చెప్పాను ఏంటంటే పొలిటికల్ ప్లాట్ఫామ్ ఒక ప్రజాక్షేత్రం. అక్కడ అన్లిమిటెడ్గా మనం పనిచేయడానికి అవకాశం ఉంటుంది, అపరిమితంగా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక థింగ్. ఒకటి. రెండవది, ఇక్కడ పొలిటికల్ ప్లాట్ఫామ్ అంటే కొంచెం భయం ఉంది ప్రజా సమాజంలో. అన్ని ఎన్నో రకాల భయం ఉంది. అరే పొలిటికల్ ప్లాట్ఫామ్కి వస్తున్నావా, అక్కడ ఎలాంటి వారు సక్సెస్ అవుతారు, దానికి ఏం కావాలి, ఎలా ఉండాలి, రాజకీయ వారసత్వమా, ఎక్కువ డబ్బులా, లేదంటే ఓటర్లు కొనడమా, ఇట్లా మనకు పెద్దవాళ్ళు అండ ఉండాలని అనడమా, ఇటువంటి అన్నీ కూడా ఒక భయాన్ని సృష్టిస్తున్నటువంటి క్వశ్చన్ మార్క్స్. కానీ ఎందుకు ఇటువంటి భయానకమైనటువంటి పరిస్థితిని ఏదైతే అక్కడ పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఏదైతే భయం ఉందో ఆ భయాన్ని పోగొట్టాలనేది కూడా నాకు ఒక చిన్న ఎక్కడో ఉంది. ఆ భయాన్ని పోగొట్టాలి కదా. అంటే పోగొట్టాలంటే ఇక్కడ కొంచెం మంచి స్వభావం ఉన్నవాళ్ళు, విద్యావంతులు, సమాజాన్ని మేలు చేయాలనుకునేవారు, ఇలాంటి వాళ్ళ రాకతో అది క్రమంగా డిసప్పియర్ అయిపోతుందేమో అనేది ఒకటి నాలో కొంచెం ఉంది మనసులో. అంటే మనం పూర్వీకులను చూసినట్టయితే ఇంకా కొంత ఒక ఈ జనరేషన్ కంటే ఇంకొక ముందు జనరేషన్ చూసినట్టయితే కొంత నైతిక విలువలు, కొంత సమాజానికి ఏదో చేయాలి ఇటువంటిది ఉంది. ఆ తర్వాత క్రమంగా అది ఎలా తయారైందంటే ఇదే నేను చెప్పినటువంటి భయానకమైనటువంటి పరిస్థితి తయారైంది.
పొలిటికల్ వేదిక, ఆ పొలిటికల్ ప్లాట్ఫామ్లో అందరూ ఉండాల్సిన అవసరం ఉంది. అన్ని సమస్యలు పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. కావాల్సిన అవసరం ఉంది. అందరికీ రిప్రజెంటేషన్ అవసరం ఉంది అక్కడ. కానీ మరి కొంతమందికి ఎందుకు రిప్రజెంటేషన్ ఉంది, మరి ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఎందుకు లేదు, మేలు కోరుతున్న వాళ్ళకి ఎందుకు లేదు, ఎందుకు భయంకరమైనటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అన్న విషయాల్లో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడాలి. ఏదో చేస్తూ ఉన్న కొద్దీ, అంటే మంచి స్వభావం ఉన్న వాళ్ళు, మేలు కోరుతున్న వాళ్ళు వస్తున్న కొద్దీ ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ కాస్త డిసప్పేర్ అవుతాం అనేది కొంచెం ఉంది మనసులో చేయాలి అని అనుకుంటున్నారు. రెండవది ఏంటంటే రాను రాను ఓటర్ యొక్క మనస్తత్వము కొంత సాంప్రదాయ రీతికి భిన్నంగా తయారైంది. విలువైన ఓటు ఎందుకు సృష్టించబడ్డది, ఆ విలువైన ఓటుకు భిన్నంగా ఓటర్ ఎందుకు మిస్యూజ్ అవుతున్నాడు, క్రియేట్ కాపాడుతున్నాడు, ఎందుకు తయారయ్యారు అనేది ఇక్కడ ఇంకొక రెండోది ప్రశ్న ఆలోచింపజేయాలి. వీళ్ళలో ఓటర్ యొక్క మనస్తత్వాన్ని, భిన్నమైనటువంటి మనస్తత్వాన్ని మార్చాలి. ఫస్ట్ అది మార్చాలి సార్. అంటే అది ఎలా అంటే రెండిటికి ముడిపడి ఉన్నది. అది ఒకటి ఓటర్ యొక్క భిన్నమైన మనస్తత్వాన్ని మార్చాలి, రెండవది వ్యక్తికి విలువనిచ్చి ఓటేయాలి అన్న విషయంలో. ఈ రెండు చాలా కీలకమైనటువంటి పరిణామాలు. వీటి విషయంలో ఈ సమయంలో రావాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళకి నేను ఇటువంటి సవాల్ ముందు పెడతాను అన్న విషయంలో కూడా నేను రావడం జరిగింది. ఒకటి ఇప్పుడే ఎందుకు అంటే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్. గ్రాడ్యుయేట్స్ అనేవారు మేధావులు. అందులో నిజంగా కూడా వాళ్ళ వల్ల సమాజం నిలబడుతున్నది, వాళ్ళు కొంత మేలు చేయాలని ఆలోచిస్తున్నారు, వాళ్ళకు పిల్లర్లాగా పనిచేస్తున్నారు, వాళ్ళలోనే ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళలోనే శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళలోనే లాయర్లు ఉన్నారు, వాళ్ళలోనే డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళలోనే నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళలోనే ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళలోనే పెద్ద ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళలోనే ప్రతి ఒక్కరు, అంటే ఒక పిల్లర్, ఒక స్తంభంగా మాత్రం గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఏకీకృతం చేసి గంగాధర్ గారు ఎలా లీడ్ చేస్తారు? వీళ్ళందరి మనసు మీరు అనుకున్న దృష్టి వైపు ఎలా మళ్లించగలుగుతారు? అవును, అంటే ఇక్కడ మీరన్నదే చెప్తున్నాను. ఈ స్థాయిలో, ఈ సమయంలో గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, వీళ్ళందరినీ, మీరన్న ప్రశ్ననే, వీళ్ళందరినీ మెప్పించడంలో, ఒప్పించడంలో, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పొందడంలో నేను కృషి చేయాలనుకున్నాను. ఇక్కడ పూర్తిగా గ్రాడ్యుయేట్స్ యొక్క విశ్వాసాన్ని పొంది నేను ఖచ్చితంగా గెలుపొంది చట్టసభలో కూర్చుంటా నమ్మకం నాకు కలిగింది. ఓకే. ఫస్ట్ ప్రెస్ మీట్ నిజామాబాద్లో పెట్టాను. ఫస్ట్ ప్రెస్ మీట్ ఒక్కరిగా పెట్టాను, తర్వాత ఇద్దరుగా, తర్వాత నలుగురుగా, తర్వాత 10 మందిగా, ఇప్పుడు నా వెంట 50 మంది 100 మంది ఉంటున్నారు. 1000 మందికి వెళ్ళిపోయింది. మార్పు స్టార్ట్ అయిందంటారు. ఈరోజు 2000 మంది గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు, కోఆర్డినేటర్స్. ఇంతమందితోని మేలు కోరుకొని మోత్తాగ్ చేస్తున్నారు. అయితే వీళ్ళలో విశ్వాసాన్ని పొందడం కోసం, నేను చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అంటే మేనిఫెస్టో పెట్టుకున్నాను. ఓకే. స్పష్టమైన మేనిఫెస్టో. కానీ మీరు ఎక్కడ రివీల్ చేయలేదు, ఇప్పటివరకు చేయలేదు. కానీ సమూహాలను బట్టి, మీటింగ్ బట్టి చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ మేనిఫెస్టో పాయింట్ ఏంటంటే 75 years బ్యాక్ నిర్మించినటువంటి ఎమ్మెల్సీ స్ట్రక్చర్, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగా ఎమ్మెల్సీ ఉంది. పెద్దల సభ, ఎగువ సభ అంటాం. ఇది ఆ రోజుల్లో కేవలం 3 సెక్షన్స్, 3 వర్గాలకు మాత్రమే అందులో అవకాశం ఇచ్చారు. ఒకటి, స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజుల్లో గ్రాడ్యుయేట్స్ అనేవారు మేధావులు, గ్రాడ్యుయేట్స్ పెద్ద చదువు దేశంలో, అంతే. రెండవది, గురుస్థానంలో ఉన్నటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులు. మూడవది, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్. ఈ పొలిటికల్ రిప్రజెంటేటివ్ అంటే ఈ 3 వ్యవస్థలు మాత్రమే కనపడుతున్నాయి ఆ సమయంలో. వీళ్ళే మేధావులు, అంతే. వీళ్ళ తప్ప ఇంకా ఎవరికి జ్ఞానం లేదు. జ్ఞానం ఉన్నా కానీ వారి స్థాయిలో ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మాత్రమే అవకాశం ఉందని ఎప్పుడు ఆలోచించారు? ఇది 75 years బ్యాక్. బట్ ఈ రోజుకి చాలా మార్పులు వచ్చాయి. వృత్తి నిపుణులు పెరిగారు, అవసరాలు పెరిగాయి, సమస్యలు పెరిగాయి, వాటి పరిష్కార మార్గాలు కూడా పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది, ఇట్లా నిపుణులు పెరిగారు. ఇట్లా ఇన్ని రకాలుగా ఈ సమాజ నిర్మాణం జరిగిన తర్వాత దీనికి అనుగుణంగా ఎమ్మెల్సీ యొక్క 75 years ఓల్డ్ ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్ట్రక్చర్ను మార్చడం ఫస్ట్ మేనిఫెస్టో పాయింట్. దీనివల్ల ఎవరికి మేలు జరుగుతున్నది? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఆల్ ద టైప్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ముఖ్యం అన్న విషయం. ఆల్ ద టైప్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్లో
నేను ఇప్పటి వరకు 4 మేనిఫెస్టో పాయింట్స్ రిలీజ్ చేశాను. ఓకే. నంబర్ 1, ఎమ్మెల్సీ స్ట్రక్చర్ మార్చాలనేది ఒక మేనిఫెస్టో. నంబర్ 2, చట్టం చేసినటువంటి లాయర్లు చట్టసభల్లో ఉండాలి. కాబట్టి ఏం జరగాలి? ఎమ్మెల్సీ స్ట్రక్చర్ సవరించబడ్డ తర్వాత ఏం జరగాలి? ఇక్కడ లాయర్లకు ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఏర్పాటు కావాలి. చట్టం తెలిసిన వాళ్ళు చట్టసభలో ఉంటే విధాన నిర్మాణంలో కానీ, విధాన నిర్ణయాల్లో కానీ, చట్ట నిర్మాణంలో కానీ వారి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. పెద్దగా పెట్టుకున్నారు. ఆ సెక్షన్, ఏ సెక్షన్ పెడుతున్నారు, సెక్షన్కు నిర్వచనం ఎలా ఉంది, ఆ నిర్వచనం ఎంతవరకు సూటబుల్గా ఉంటుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, ఉపయోగపడట్లేదు అనేది ఒక లాయర్, ఒక న్యాయ కోవిదుడు, చట్టం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక లా గ్రాడ్యుయేట్ మాత్రం ఆలోచించగలుగుతాడు. అలాంటి వ్యక్తులే క్యాబినెట్లో లా మినిస్టర్ ఉండడానికి అవకాశం ఉంది. ఒక లా మినిస్టర్గా ఎంత ప్రాంతం నిర్మాణం జరుగుతుంది, ఎంత నియమ నిబంధనలో పనిచేస్తుంటుంది, ఎంత రెగ్యులేషన్స్లో పనిచేస్తుంటుంది, ఒక సరైన రీతిగా పనిచేస్తుంటుంది. అంటే ఇక్కడ సమాజంలో, వ్యవస్థలో కొంత మార్పును కోరుకొని నేను వచ్చాను అన్న విషయానికి నేను కాంక్రీట్గా చెప్తున్నటువంటి అంశం ఇది అనమాట. దీన్ని ఎవరు కాదన్నారు? పెద్దగానే పెట్టుకొని వచ్చారు. దీన్ని ఎవరు కాదన్నారు? అంటే ఇప్పటికంటే ఎక్కువ నాకు తెలిసి 75 years కిందటే జ్ఞానం ఉంది శాసనకర్తలకు. ఎలా ఉందంటే, ఆ రోజుల్లో మహనీయులు అంబేద్కర్ గారు న్యాయ కోవిదుడు, న్యాయవాదిగా దేశ నిర్మాణం కోసం, రూపురేఖల కోసం, నియమ నిబంధనల కోసం, రెగ్యులేషన్స్ నిర్మించడం కోసం, శాసనాలు నిర్మించడం కోసం, వాటిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం కోసము క్యాబినెట్లో అంబేద్కర్ గారి యొక్క అవసరం ఏర్పడింది లాయర్ కాబట్టి. అవును కదా. ఈ రోజుల్లో లాయర్ ఎందుకు అవసరం లేదు? లాయర్ అవసరం. లాయర్ చట్టం తెలిసిన వ్యక్తి చట్టసభలో కూర్చొని తీరాల్సిందే అనేది నేను నొక్కి చెప్తున్నటువంటి విషయం. ఎవరి లాయరు? ఒక గ్రాడ్యుయేట్. రైట్. నంబర్ 2, నల్లకోటు తర్వాత తెల్లకోటు దగ్గరకు వచ్చింది. తెల్లకోటు డాక్టర్స్, ఒక మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి మొదలుకుంటే ఒక మెడికల్ ప్రొఫెసర్ వరకు అందరికి కూడా ఒక తెల్లకోట కాన్స్టిట్యున్సీ ఉండాలి. సమాజానికి అవసరం. తెల్లకోట కాన్స్టిట్యున్సీ ఉంటే తెల్లకోట కాన్స్టిట్యున్సీలో ఎన్నికైనటువంటి డాక్టర్ గారు చట్టసభలో కూర్చుంటే విద్య తర్వాత, న్యాయం తర్వాత అదే స్థాయిలో ఉన్నటువంటిది ఆరోగ్యం కూడా, వైద్యం కూడా. సో వైద్యము ఎంత అవసరమో అందరికి తెలిసిన విషయం. ఒక వైద్యం తెలిసిన వ్యక్తి వైద్య శాఖ మంత్రి ఎలా ఉంటుంది, అయితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అంటే నాకు జీవితంలో కలిగినటువంటి అనుభవాలు, వ్యవస్థలో భాగంగా పనిచేసినటువంటి అనుభవాలు అంటే ఇవే అనుభవాలు. చూశాను కల్లారు అన్ని అబ్జర్వ్ చేస్తుంటాం. ఒక క్యాబినెట్ అబ్జర్వ్ చేస్తుంటాం, ఒక రాజకీయ వ్యవస్థను అబ్జర్వ్ చేస్తుంటాం, శాసన వ్యవస్థను అబ్జర్వ్ చేస్తుంటాం, కార్యనిర్వాహక శాఖను అబ్జర్వ్ చేస్తుంటాం. ఎదుగుదల లేకపోవడానికి రీజన్స్ ఏంటి కూడా అబ్జర్వ్ చేస్తుంటాం. సో మార్పులు ఎందుకు రావటం లేదనేది కూడా అబ్జర్వ్ చేస్తాం. సో తెల్లకోట కాన్స్టిట్యున్సీ రావాలి. అందుకే ఈ రోజుల్లో ప్రతి డాక్టర్ గారికి ఇచ్చే గౌరవం ఏంటంటే, మీరు ఖచ్చితంగా చట్టసభలో కూర్చోవాలంటే మీరు చట్టసభలో కూర్చోడమే కాదు, వైద్యం తెలిసినటువంటి వ్యక్తి వైద్య శాఖ మంత్రి కావాలి అని డాక్టర్ని కోరుతున్నాను సుమన్ టీవీ ద్వారా. కాబట్టి ఇది ఒక మేనిఫెస్టో పాయింట్, ఇది వెల్లడించాను. కాబట్టి మీకు వెల్లడిస్తున్నాను, వెల్లడించను. మూడవది, సమాజంలో ఒక సాధారణ అంశాల పట్ల సాధారణ విజ్ఞానం ఎవరికి ఉంటుంది? మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను. క్వశ్చన్ చేసి రైట్ అండ్ సామాజికంగా దృక్పథం అంటే ఒక జర్నలిస్ట్ ఉంటుంది. ఎస్, ఆన్సర్ చెప్పారు. జర్నలిస్ట్ కూడా కాన్షియన్స్ ఉండాలంటున్నాను. ఎందుకంటే సాధారణ అంశాల పట్ల జర్నలిస్ట్కి ఉన్నటువంటి నాలెడ్జ్ ఎవరికి ఉండదు. ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఉండదు. ఐఏఎస్ ఐపీఎస్కి ఉండదు. ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూడా ఉండదు. సబ్జెక్ట్లోనే హారిజెంటల్గా వెళ్తారు. జర్నలిస్ట్ ఎప్పుడు కూడా వర్టికల్గా వెళ్తారు. అన్ని అంశాల పట్ల ఉంటుంది. అన్ని అంశాల పట్ల ఉంటే ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయగలుగుతున్నారు పోలీస్ ఆఫీసర్. నా నోట్ల నుంచి మాట కూడా రాదు మీరు వేసే ప్రశ్నలకు. మీరు నిజంగా నన్ను ప్రశ్నించదలుచుకుంటే నా దగ్గర ఆన్సర్ దొరకదు, అంత నాలెడ్జ్ ఉంటుంది మీకు. సో సమాజంలో అన్ని అంశాల పట్ల, సాధారణ విషయాల పట్ల, జీవిత సమస్యల పట్ల, ప్రజల సమస్యల పట్ల, వ్యవస్థ పట్ల, అన్ని విషయాల పట్ల జర్నలిజం చదువుకుంటారు. కాబట్టి అన్ని అంశాల పట్ల ప్రశ్నించే వ్యక్తిగాను, అదేవిధంగా పరిపాలనకు సలహాలు ఇచ్చే వ్యక్తిగాను ఒక జర్నలిస్ట్కి అవకాశం ఉంటుంది. కాబట్టి జర్నలిస్ట్లకు కూడా ఒక ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఉండాలి. బాగా గుర్తించారు సార్. సో మిమ్మల్ని అంటే మీకు క్లూ ఇచ్చి రాబట్టారు ఆన్సరు. జర్నలిస్ట్ మీరు చెప్పాలన్నాను, అవును జర్నలిస్ట్ అన్నారు మీరు. సో అంత దగ్గరగా అంటే సమాజంలో, వ్యవస్థలో మార్పు కోరుకోవాలి. జర్నలిస్ట్ చక్కగా సమస్యలను సభ ముందు పెట్టగలరు.
మార్పు తీసుకురాగలరు. ప్రజల ముందు పెట్టగలరు, ఉమ్, పొలిటీషియన్స్ ముందు పెట్టగలరు ఎట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ ముందు పెట్టగలరు. ఎక్కడైనా జర్నలిస్టులు question లోపలికి చేసి- వస్తున్నారంటే మేము గదగా దొరికిపోయేది. ఎవరు భయపడకపోయేది, సీనియర్ ఆఫీసర్ భయపడడం, ఒక పొలిటికల్ లీడర్ భయపడకపోయేది. ఎవరు అమ్మో జర్నలిస్ట్ వస్తున్నారు, ఇప్పుడు ఏం ప్రశ్న అడుగుతారు, ఏం క్వశ్చన్ అడుగుతారు అని ఎక్కడ భయపడలేదు. లాక్ అవుతాం. అంటే జర్నలిస్టులు అంటే అంత గౌరవం ఉంది. సో జర్నలిస్టులకు కూడా కాన్షియన్సీ ఉండాలి. సుమన్ టీవీ ద్వారా చెప్తున్నాను, జర్నలిస్టులు ఖచ్చితంగా చట్టసభలో కూర్చోవాలి. Yes, sir. వ్యవస్థలో మార్పు రావాలన్నా, సమాజంలో మార్పు రావాలన్నా ఖచ్చితంగా జర్నలిస్టులకి ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ రావాలి. సుమన్ టీవీ ద్వారా చెప్తున్నాను, ఇది నేను పెట్టుకున్న మేనిఫెస్టో. అయితే ఇక్కడ థర్డ్ పాయింట్ చెప్పాల్సింది ఫోర్త్ పాయింట్ చెప్తున్నాను, సవరించుకుందాం. సో ఫోర్త్ పాయింటే Fourth ఫోర్త్. pillar. Yes. సో థర్డ్ పాయింట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కాన్స్టిట్యున్సీ. Executive constituency. అంటే ఒక అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఐఏఎస్ వరకు, ఐపీఎస్ వరకు, అంటే ఎగ్జిక్యూటివ్ సిస్టంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చట్టసభలో కూర్చొని వారి సమస్యలు కానీ, సమాజ సమస్యలు కానీ, ఎందుకంటే ప్రతి విషయంలో ఎగ్జిక్యూటివ్ బాడీ పనిచేస్తుంటుంది, బయట తెలివిపెట్టి పనిచేస్తుంటుంది. సిబ్బంది లేక ఇబ్బందులు పడుతుంటారు, సిబ్బంది పుష్కలంగా లేక ఇబ్బంది పడుతుంటారు, సిబ్బంది ఉండి పడుతుంటారు, ప్రజా సమస్యను ఎలా పరిష్కరించాలని చెప్పి తలమునకలు అయి ఉంటారు. ఇలాంటి వారికి చట్టసభలో స్థానం ఉండాలి. సో థర్డ్ పిల్లర్గా ఎగ్జిక్యూటివ్ కూడా ఉండాలి. సో ఇలాంటివి క్వింటెసెన్స్, ఇటువంటి ఎసెన్స్ అన్నమాట. ఇట్లా వ్యవస్థలో మార్పు రావాలి, స్ట్రక్చర్ మారాలి, ఇంతమందికి ప్రాతినిధ్యం దొరకాలి. దొరికినప్పుడు ఖచ్చితంగా అవసరమైతే ఎమ్మెల్సీ ఒక 40 సీట్లు ఉన్నాయి అనుకో, 100 సీట్లు పెంచాలి. ఎమ్మెల్యే స్థానాలు ఉంటున్నాయి, ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఉండాలి. చట్టసభల్లో ఎంతమంది నిపుణులకైతే ప్రాతినిధ్యం ఉంటుందో, ఎన్ని వర్గాలకైతే ప్రాతినిధ్యం ఉంటుందో అక్కడ అంత బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా. సో ఇట్లా అంటే చాలా దగ్గరగా ప్రతి అంశానికి ఒక పర్సన్ ఉంటే కనుక క్షుణ్ణంగా వాళ్ళకి సర్వీస్ చేయొచ్చు. ప్రతి చిన్న అంశం నుంచి పెద్ద అంశం వరకు సో వాళ్ళకి సర్వీస్ లో న్యాయం చేసే ఛాన్స్ ఉంటుంది. సో మీ కోరిక చాలా ఆలోచింపదగ్గ కోరిక. అంటే సవరణలు ఎన్నో జరుగుతాయి. సో ఈ రకంగా ఒక సవరణని ఆలోచిస్తే గనక ప్రతి అంశంలో ఒక నిపుణుడిని పెడితే, ప్రతి అంశానికి యాజ్ ఎమ్మెల్యేలుగా ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో, సో అలా మీరు చెప్పినట్టుగా ఒక ఎమ్మెల్సీలో ఒక రిప్రజెంట్ కనుక ఉంటే ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి అంశానికి చాలా ఒక పెద్దపీట వేసి సర్వీస్ చేయొచ్చు అనేది క్లారిటీగా కనబడుతుంది. సో మీరు ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీ లైఫ్లో ప్రతి ఒక్క అంశానికి ఒక చాప్టర్ ఉంది. సో అది ఒక గంటలోనో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలోనో డిసైడ్ చేసేట్టుగా లేదు. అంటే ఈ ఎక్స్పీరియన్స్ మీరు ముందు వచ్చే పాలిటిక్స్లో స్ట్రాటజీస్గా ఎలా వాడతారు? ఇప్పటికే మేడం కొన్ని కోర్సులో బార్ మీటింగ్స్ గౌరవ న్యాయవాదులు పెట్టుకొని నన్ను పిలుస్తున్నారు. వాళ్ళే ప్రస్తావిస్తారు, సార్ మీరు ఒక మంచి విషయాన్ని ప్రస్తావించారు, చర్చ జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోవాలి అని. కాబట్టి తీసుకుపోవడానికి ఇంకా సమూహాలు తయారైపోతున్నాయి. ఖచ్చితంగా ముందు తీసుకుపోవడమే ఇంకా పొలిటికల్గా వర్క్ అన్నమాట, డైలీ పని ఉంటుంది. అంటే ఉద్యమ రూపంలో కావచ్చు, సాధించే రూపంలో కావచ్చు. సో మీకు యాక్చువల్గా యాజ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్ మీకు ఒక టైం పీరియడ్ అనేది ఉండదు సర్వీస్కి. సో ఇప్పుడు చూసుకుంటే ఉండదు, అంతకంటే ఎక్కువ. సో అప్పుడైనా ఒక వీక్ ఆఫ్ లేకపోతే ఒక పర్టికులర్ డ్యూటీ టైము, ఎమర్జెన్సీస్ పక్కన పెడితే పర్టికులర్ డ్యూటీ టైం ఉండేది. మరి ఇప్పుడు రౌండ్ ద క్లాక్ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ ఒకలాగా, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇంకొకలాగా. సో మరి దీనికి ఎలాంటి టైం టేబుల్ మీరు ప్లాన్ చేసుకున్నారు? టైం టేబుల్, పంక్చువాలిటీ, క్రమశిక్షణ, వీటి విషయంలో మారు పేరుగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి కూడా ఒక స్టెప్ ఎక్కాను చూడండి. అంతే. వేటాడాము, ఊరూరికి తిరిగి గంప కట్టుకుని పనులు చేశాము. ఒక ఊరికి జనాలు 7 గంటలకి 8 గంటలకే పొలాలకు వెళ్ళిపోతారు, పనులకు వెళ్ళిపోతారు. వీళ్ళు పట్టుకోవడానికి ఏం చేసేవాడిని, 4 గంటలకి లేచి ముందే గంటలో ఊర్లో ఉండాలి. వాళ్ళంతా పనుల మీద వెళ్ళిపోక ముందుకే వాళ్ళ దగ్గర ఉన్న మన పనులు తీసేసుకోవాలి. సో అంటే ఎంత క్రమశిక్షణ ఉంటే వెళ్ళగలం. అంతే. రేపు అదే ఓపిక, జీవితంలో ఉన్నటువంటి ఓపిక సర్వీస్లో
లభించింది, సర్వీస్లో పెట్టడం జరిగింది. సర్వీస్లో పెట్టినటువంటిదే అంటే ఇక్కడ అన్నిటి కూడా దేనికైనా ఏంటంటే ఒకటి కృతనిశ్చయం కావాలి, ఒకటి మన క్రమశిక్షణ కావాలి, పంక్చువాలిటీ కావాలి. ఇటువంటివన్నీ కూడా ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే. ప్రజలకు ఏది అవసరమో అప్పుడు చేశాం, నిజ జీవితంలో మనకేది అవసరమో అది చేశాం, సర్వీస్లో ప్రజలకు ఏం అవసరమో అది చేశాం, ఇప్పుడు కూడా ప్రజలకు ఏం అవసరమో అది చేస్తాం. అవి సాధ్యమైనప్పుడు ఇది సాధ్యం కాదనేది ఏం లేదు. నాకు తెలిసి ఏంటంటే నిజ జీవితం కానీ, సర్వీస్ లైఫ్ కానీ, ఇప్పుడు పొలిటికల్ లైఫ్ కానీ, ఈ మూడు ఒకటే తిరిగి ఉన్నాయి నా జీవితంలో అయితే. నా పరంగా చూస్తే పెద్దగా ఎక్కువ తక్కువ ఏం లేవు. మీ పోరాటమే, అనుకున్న సాధించడమే. సో ఇట్లా మీరు అనొచ్చు. ఇంకోటి అంటే మీరు ఒక క్వశ్చన్ వేస్తారు అనుకున్నాను నేను. ఎమ్మెల్సీ శాస్త్ర సాంకేతిక నాటక రంగాల్లో, విద్యా రంగాల్లో, పత్రికా రంగాల్లో పనిచేసే వారికి గవర్నర్ కోట ఒకటి ఉంటుంది. అది పొలిటికల్గా మిస్యూజ్ అవుతుంటుంది. ఈ మధ్యన గుర్తించబడ్డది ఒక ఇద్దరి విషయంలో, ఈ మధ్య గుర్తించబడింది. అవును, మిస్యూజ్ అవుతుంది. అంటే మిస్యూజ్ కాకుండా ఉండాలంటున్నాను నేను వ్యవస్థలో, కాన్షియన్సెస్. సో అట్లా అది ఆ చాప్టర్ అట్లా అయిపోయింది. సో నిరుద్యోగుల పట్ల కానీ, నిరుద్యోగుల పట్ల ఇంకో నెక్స్ట్ మేనిఫెస్టో పాయింట్ చెప్తున్నాను. నిరుద్యోగుల పట్ల ఒక స్పష్టమైనటువంటి, వాళ్ళు ఉద్యోగం సంపాదించే వరకు వాళ్ళకు ఒక అంటే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉండాలి. అది సహాయం కావచ్చు, వాళ్ళు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు వారికి ఆర్థిక సహాయం కావచ్చు, వాళ్ళకి ఎలాంటి సహాయం అయితే వాళ్ళు పరీక్షలకు ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఉద్యోగం సాధిస్తారో అలాంటి సహాయం కావచ్చు, గైడ్ లైన్స్ కావచ్చు. గైడ్ లైన్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఒక వ్యక్తి పుస్తకాలు కొనలేని పరిస్థితిలో ఉంటాడు, కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు, ఆర్థికంగా వనరులు లేక ఇబ్బంది పడుతుంటారు. ప్రకృతి వనరులు ఉంటాయి, ఊళ్ళో చెట్టు ఉంటుంది, నీడ ఉంటుంది, కూర్చొని చదువుకోవచ్చు. ఇటువంటి ఉన్నప్పటికీ కూడా ఈ రోజుల్లో ఉన్నటువంటి పోటీ వాతావరణం తగ్గట్టుగా వారికి ఒక స్పష్టమైనటువంటి విధానంతో, ఒక విధాన నిర్ణయంతో నిరుద్యోగులకి ఒక వెసులుబాటు కల్పించాలి, ఒక సపోర్ట్ కల్పించాలి ప్రభుత్వం. అయితే మీరు చెప్పినట్టుగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్సే కావచ్చు, ఫర్దర్ ఎగ్జామ్స్కే కావచ్చు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ లెక్కను చూసుకుంటే మీ సర్వీస్ ఆల్రెడీ చేశారు. ఎలా? వాళ్ళకు కావాల్సిన మెటీరియలే అవ్వచ్చు, డ్రాప్ అవుట్స్ని ఫైండ్ అవుట్ చేసి స్కూల్కి పంపించే విషయం కావచ్చు, ఒక లైఫ్లో ఒక సర్టెన్ స్టేజ్లో 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఫెయిల్ అయిన వాళ్ళని వాళ్ళు పక్కదారి పట్టకుండా వాళ్ళకు ఒక జీవనోపాధి చూపించడంలో, సో మీరు ఇవన్నీ ఆల్రెడీ చేసి వచ్చారు. దట్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్. సో మరి ఇక ముందు మీరు డెఫినెట్గా చేయాల్సింది, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఎలా వాళ్ళకి మంచి దారి దొరుకుతుందో అనేది ఆలోచించాలి. సో దీన్ని మీరు ఎలా కేటగరైజ్ చేస్తారు? ఒకటి, ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే వాళ్లకు వారు అప్లై చేసిన వెంటనే, నా మేనిఫెస్టో పాయింట్ అది, వారు అప్లై చేసిన వెంటనే ప్రభుత్వము అప్లికేషను ఆన్లైన్లో కనపడ్డ వెంటనే వారు ఆ పరీక్ష రాసే వరకు చేయుతనివ్వాలి. బుక్స్ కొనుక్కోవడానికి, కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడానికి, స్టడీ సెంటర్లో ఉండి చదువుకోవడానికి వాళ్ళు చేయుతనివ్వాలి. ఎలా ఇవ్వాలంటే ప్రతి వ్యక్తికి యావరేజ్ ఎంత అవసరమో అంత వాళ్ళకి బై డిఫాల్ట్గా అకౌంట్కి డబ్బులు పంపించాలి. నేను అనుకుంటున్నాను ప్రభుత్వం అనుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది నిరుద్యోగికి జీవితకాలంలో ఒక్కసారి. ఎందుకంటే ఒక్కసారి జీవితకాలంలో ఒక నిరుద్యోగికి యూజ్ చేసుకుంటారు. ఒక నిరుద్యోగి ఒక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కోసం కానీ, కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగం కోసం కానీ, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగం చేయాలనుకున్నవాడు, అంటే గవర్నమెంట్ సర్వీస్ చేసి ప్రజలకు సేవ చేయాలనుకుని కృతనిశ్చయంతో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకున్న వ్యక్తి ఒకసారి ఇస్తే ఒక మినిమం, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంతైతే అవసరమో అంత లైబ్రరీ ఫెసిలిటీ కూడా కల్పించి ఒక అట్లీస్ట్ ఒక 50,000 రూపీస్ స్పెండ్ చేస్తే ఒక నిరుద్యోగి మీద అకౌంట్ బై డిఫాల్ట్గా పంపిస్తే ఈ 50,000 రూపీస్ ఖచ్చితంగా నేను ఉపయోగించుకుంటాను, ఈ ₹1,00,000 ఖచ్చితంగా ఉపయోగించుకుంటాను, ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాను, నేను 10 మందికి. డబ్బు రూపకంగా వస్తలేదు, వస్తు రూపకంగా అండ్ సోర్స్ రూపకంగా వెళ్తే డెఫినెట్ గా ఎన్నో పథకాలు ఉన్నాయి గవర్నమెంట్ నుంచి, మనీ
అక్రమంగా అని చెప్పొచ్చు, సక్రమంగా కంప్లీట్ గా లేదు. ఏ పథకమైనా ఉమ్, సక్రమంగా ఉపయోగపడుతుంది, వినియోగపడుతుంది, ప్రజలకి వెళ్తుంది అనేది ఎంతో కొంత తేడా జరుగుతుంది. కానీ ఇందులో తేడా జరిగే ఛాన్స్ లేదు. ఎందుకు అంటే ఒక ఇప్పుడున్న మీడియా పరమే కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఏదైనా క్షణాల్లో తెలిసిపోతుంది. వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ వీఆర్ గోయింగ్ టు గెట్. yes. సో అక్కడ డెఫినెట్ గా తలుచుకుంటే వాళ్ళకి ఇమీడియట్ గా ఒక యాక్షన్ తీసుకొచ్చేట్టుగా చేయగల కెపాసిటీ వాళ్ళకు ఉంటది. సో వీళ్ళ ఆపర్చునిటీస్ ని మిస్యూజ్ చేసే ధైర్యం ఎవరికి ఉండదు. ఎందుకు చేసుకుంటారు మేడం? ఉద్యోగం రావడానికి ప్రయత్నం చేస్తున్న క్రమం కాదు, ఎందుకు అంతే. చేసుకుంటారు? అదే ఏదో అప్లై చేసి దాన్ని మిస్యూజ్ చేసి దేనికి ఖర్చు పెట్టుకున్నారు అనుకోండి, జీవితంలో వచ్చే అవకాశం మిస్యూజ్ అవుతుందని చెప్పి భయపడతారు. లైఫ్ మిస్యూజ్ అవుతుంది. లైఫ్ మిస్యూజ్ అవుతుంది కదా. అట్లా ఒక విధాన నిర్ణయం జరగాలంటున్నాం. నిరుద్యోగ వృత్తి అంటే ఇక నిరుద్యోగం ఉన్నంత వరకు ఆ వృత్తి తీసుకుంటూ బతకడం కన్నా ఒక మంచి గోడ అంటే, అందుకే నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకొని తర్వాత ఇవ్వదు ప్రభుత్వం. ఎందుకంటే పరిశీలనకు వస్తుంది, పరిశీలనకు వస్తే సరైన పథకం కాదు అని అనుకుంటారు. కానీ నిరుద్యోగ వృత్తి కంటే కూడా అది 1,02,50,000 రూపాయల ఒక స్కేలు ఏర్పాటు చేసి ఏ పరీక్షకైనా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పరీక్ష అయిపోయి ఉద్యోగం చేరే వరకు 8 నెలలు పడుతుంది. అంతే. ఆ 8 నెలలు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక యావరేజ్గా సివిల్స్ ప్రిపేర్ అవుతే ఎంత అవుతుంది, గ్రూప్ 1 ప్రిపేర్ అయితే ఎంత అవుతుంది, గ్రూప్ 2 ప్రిపేర్ అయితే ఎంత అవుతుంది, ఒక ఆర్ఎంబి పోస్ట్, ఒక బిఎస్ఆర్బి, ఒక సిజిఎల్, ఇలాంటి పోస్టులకి ఒక బ్యాంక్ సర్వీస్ ఏదన్నా కావచ్చు, ఇలాంటి పోస్టులకి ఒక కాల పరిమితి ఎంత ఉంది, ప్రిపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఒక యావరేజ్గా ఒక నిర్ణయానికి వచ్చేసి. అంటే అవుట్ ఆఫ్ ది ఫెసిలిటీస్ నేను అడుగుతుంది. అవుట్ ఆఫ్ ది ఫెసిలిటీ అంటే ఒక లైబ్రరీ ఉంటుంది, అక్కడ పుస్తకాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి కావాల్సిన పుస్తకం కొనుక్కోవడానికి, కావాల్సిన చోట ఫీజు కట్టి చదువుకోవడానికి ఒక విధాన నిర్ణయం జరగాలి. జరిగితే జీవితంలో ఒక్కసారి అవకాశం ఇవ్వాలి, అది ఉపయోగించుకొని ఉద్యోగం సంపాదించానన్న కోరిక నెరవేరుతుంది. అలాంటి వాళ్ళు సర్వీసులకు వస్తే ఖచ్చితంగా పే బ్యాక్ టు సొసైటీ. అటు ప్రభుత్వానికి సేవ చేసినా, సమాజానికి సేవ చేసినా, లేక నాలాగా కొంతమందికి నేను పే బ్యాక్ టు సొసైటీ నేర్పిస్తున్నాను. చాలామంది ఏదన్నా ఉద్యోగం కోసం అంటే నోటిఫికేషన్ పడ్డ వెంటనే దానికి కావాల్సినటువంటి ప్రీ రిక్రూట్మెంట్ పెట్టి ఒక పరీక్ష పెట్టించి దానికంతా ఫ్యాకల్టీని కేటాయించి కొంత ఫ్రెండ్స్తో సహకారం కాంట్రిబ్యూషన్ తీసుకొని ప్రీ రిక్రూట్మెంట్ సమయంలో కోచింగ్ ఇప్పించి ఉద్యోగం వచ్చేటట్టు ఈ పే బ్యాక్ టు సొసైటీ. సో వాళ్ళు పే బ్యాక్ టు సొసైటీ అంటే సమాజానిక, వ్యవస్థక, ప్రభుత్వానిక చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే నిరుద్యోగుల విషయంలో ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే వారికి. రెండవది మరి ప్రైవేట్ ఉద్యోగం కూడా ఉంటుంది. మీరు నిరుద్యోగుల కోసం క్వశ్చన్ అడిగారు, అందుకే నీకు పూర్తి చేయాలి. సో ప్రైవేట్ ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు ప్రైవేట్ వ్యవస్థ కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సో నిరుద్యోగుల పట్ల ప్రతి ఇండస్ట్రీ, ప్రతి సేవా సంస్థ, సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, ఇట్లా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ ఏదైనా కానీ ప్రభుత్వము కొంత శ్రద్ధ తీసుకొని ప్రైవేట్ సెక్టార్లో ఖచ్చితంగా ఈ నియామకాలు ఉండాలి, వీరికి ఈ మార్జినలైజ్డ్ పీపుల్కి ఖచ్చితంగా నియామకాలు ఉండాలి, లేకపోతే వీళ్ళు గ్రామీణ స్థాయిలోనే వాళ్ళు చదివిన చదువుకు జీవిస్తున్న జీవితానికి సంబంధం లేకుండా బతుకుతారు అన్న విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి విధాన నిర్ణయం జరగాలి. అంటే ప్రభుత్వాలకు, రాజకీయ వ్యవస్థకు అటువంటి ఆలోచన ఉంటుంది, కానీ సీరియస్ తీసుకోవాలి. ఇక్కడ సీరియస్ గా అంటే సార్ అక్కడ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటేనే అది సాధ్యమవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి, ఎలా ఆచరణలో పెట్టించగలము అనే ఒక థింకింగ్ ఉంటది. సో వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయితేనే ఇలాంటి ఆలోచన వస్తుంది. సో అందుకే ఈ ఎమ్మెల్సీలకి ఒక అర్హతనిచ్చింది రాజ్యాంగం అని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే మనకి మామూలుగా చూసుకుంటే ఒక పొలిటీషియన్ కి ఎక్కడ ఎడ్యుకేషన్ లిమిట్ లేదు. ఐ మీన్ ఇంత ఎడ్యుకేషన్ చేస్తేనే ఎంట్రీ ఉంది అని ఎక్కడ లేదు. సో అందుకనే అక్కడ అందరూ వెళ్తున్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఒక అర్హత అనేది ఎందుకు పెట్టారు అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది. సో ఎడ్యుకేటెడ్ పర్సనే దీన్ని కరెక్ట్ గా లీడ్ చేయగలరు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తేనే ఇలాంటివి సాధ్యం అని చెప్పకనే చెప్పాలి. ఇక్కడ ఒక ప్రైవేట్ సెక్టార్లో కూడా ప్రభుత్వం పరంగా నిరుద్యోగులని భర్తీ చేసే ఒక స్పష్టమైన విధానం ఉండాలి. అది కర్ణాటకలో ఈ మధ్యకాలంలో చేస్తున్నారు. అది ఏ రాష్ట్రంలో చేస్తున్నారు, ఎక్కడ సాధ్యమవుతుంది అనేది కూడా తెలుసుకొని, లేకపోతే సాధ్యమయ్యే విధంగా దాన్ని చేయాలి. ఇంకా
నిరుద్యోగులు మూడో రకం నిరుద్యోగులు ఉంటారు. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం దొరికినప్పుడు కూడా నిరుద్యోగి. ఎలా అంటే ఒక ఎన్ఐటి స్టూడెంట్కి నేను గచ్చిబౌలి ఎస్హెచ్ఓగా పనిచేసినప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ఒక పెద్ద ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్ అది. ఓకే. సార్ నాకు శాలరీ ఇవ్వట్లేదని వచ్చినాడు ఆయన. ఓకే. ఎంత శాలరీ అని అడిగాను. సార్ 27,000 అన్నాడు. ఎక్కడ చదివినావు నువ్వు అంటే, నేను ఏదో బయట క్యాంపస్ సెలక్షన్కి వచ్చినట్టున్నాడు, 4-5 లక్షల ప్యాకేజ్ అనుకున్నాను నేను. ఎన్ఐటి వరంగల్ అని చెప్పినాడు. నాకు ఒక్కసారిగా నేను నా సీట్ నుంచి లేచి నిలబడ్డాను. నేను నాకు అతను గౌరవించబుద్ధి అయింది. ఎందుకంటే నేను చదువుకుంది ఎన్ఐటి కాదు కదా, నేను అటువంటి టెక్నాలజీ కూడా చదివింది కాదు కదా అని నేను ఒక్కసారి లేచి నిలబడి పూర్తి వివరాలు అడిగాను. ఆయన నీ జీతం ఎంతంటే ఆయన సార్ 27,000 బట్ నాకు 18,000 చేతికి వస్తాయి సార్ అన్నాడు. మరి ఎక్కడ ఉంటున్నావు అని అడిగాను. హాస్టల్ ఉంటున్నాను అన్నాడు ఆయన. హాస్టల్లో రెంట్ ఎంత అన్నాడు. షేరింగ్ రూమ్ సార్ 12,000 అన్నాడు. మరి ఎంత లభిస్తుంది నీకు అంటే, ఏమీ లేదు సార్, అది కూడా ఖర్చుకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సేవింగ్ ఎంత చేస్తాను నిజం చెప్పాయి అన్నాను. సార్ సేవింగ్ చేయకపోగా నాకు నెలకి 2-3 వేలు ఖర్చు అవుతాయి సార్, అది కూడా జీతం రావట్లేదు సార్ అన్నారు. చాలా బాధ కలిగింది నాకు. నేను అప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు ఆయన కొన్ని ఇచ్చి, నువ్వు రెంట్ కట్టుకో, ఆయన ఏడ్చుకుంటూ వచ్చాడు శాలరీ ఇవ్వట్లేదని. నేను కొన్ని డబ్బులు ఇచ్చి నువ్వు రెంట్ కట్టుకో, అన్నం తిను అని స్పెషల్గా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను. బాధ్యత కదా. ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి మొత్తం డేటా అంతా తీసుకున్నాను. లేబర్ కమిషనర్ పిలిపించాను అక్కడికి, లేబర్ ఆఫీసర్ పిలిపించాను అక్కడికి. వాట్ ఈస్ గోయింగ్ హియర్, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అని నేను అతను క్వశ్చన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసి ఆయన శాలరీ అంతా కూడా, ఆయనతో పాటు చాలామందికి శాలరీ అంతా కూడా శాంక్షన్ చేయించాను. ఇక్కడ మన ప్రతినిధులు, మన ఎమినెంట్ పర్సనాలిటీస్, ఎకానమిస్టులు, ఇంక్లూడింగ్ వరల్డ్ బ్యాంక్, ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఒక సూత్రం చెప్తుంటారు నిరుద్యోగుల కోసం, లేదా తక్కువ జీతానికి పనిచేస్తున్న వారి కోసము యూబీఐ, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. అంటే ఒక వ్యక్తి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఖర్చు పెట్టుకోగా కనీసం 12,000 రూపాయలు ఒక వ్యక్తి సేవ్ చేయగలగాలి. ఆ సేవ్ చేయడం వల్ల ఆ వ్యక్తికి, వ్యవస్థకు కూడా లాభమే. పొదుపు, దేశంలో పొదుపు ఇంపార్టెంటే కదా. జీడిపిలో పొదుపు కూడా ఇంపార్టెంటే కదా. పొదుపు కూడా రేట్ చేస్తాం మనం. సో పొదుపు వ్యక్తికే కాదు వ్యవస్థకు కూడా మంచిది అన్న విషయాన్ని తెలియపరుస్తుంది యూబీఐ. అంటే ప్రైవేట్ సంస్థల్లో అట్లా కనీసము, అంటే కనీస వేతన చట్టం ఉన్నప్పటికీ అది సవరించబడాలి పరిస్థితులకు అనుగుణంగా. కనీస వేతన చట్టం ఏదైతే సవరించబడాలి, సవరించబడి కనీసం వ్యక్తికి ఆ పరిస్థితుల దృష్టి ఒక ఆలోచించిన ప్రకారంగా ఒక 10 నుంచి 12,000 రూపాయలు సేవ్ జరిగేటట్టు చూడాలంటే కూడా గవర్నమెంట్ యొక్క పాత్ర ఉండాలి. అంటే ప్రైవేట్ ఉద్యోగుల పట్ల కూడా ఒక స్పష్టమైనటువంటి చట్టం ఉండాలి. ప్రభుత్వం ఉంది ఎందుకోసం, రెగ్యులేట్ చేయడానికే కదా. కాబట్టి సుమన్ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే, ప్రతి ప్రైవేట్ ఉద్యోగి కూడా ఒక విధంగా తక్కువ జీతం తీసుకుంటున్న వాళ్ళు నిరుద్యోగులే. వారి కోసం కూడా చదువుకున్నటువంటి మేధావులు, వ్యవస్థ మీద స్పష్టంగా అవగాహన ఉన్నటువంటి, ఎకనామిక్స్ మీద అవగాహన ఉన్నటువంటి, ఎకానమీ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు చట్టసభలో పనిచేయాలి, వ్యవస్థలో పనిచేయాలి, క్యాబినెట్లో పనిచేయాలి. అట్లున్నప్పుడు వ్యవస్థలో మార్పు వస్తుంది. ఇంకా నిరుద్యోగం ఉందంటాం, ఇంకా నిరాక్షరాస్యత ఉందంటాం, ఇంకా దారిద్ర్యం ఉందంటాం, ఇంకా సమస్యలు ఉన్నాయంటాం, ఇంకా మూఢ విశ్వాసాలు ఉన్నాయంటాం, ఇంకా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రావట్లేదు జనాలకు అంటాం. ఎవరి లోపము? వ్యవస్థ లోపం. ఇటువంటివన్నీ కూడా రూపుమాపినప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే, అది ఎంతవరకు అంటే పాసిబిలిటీకి వస్తుంది అని అడిగాను అంతే. మేడం, ప్రభుత్వం అనుకుంటే అవుతుంది, అంటే ఈ దిశగా పనిచేయాలి, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వము ప్రస్తుతం ప్రజాప్రభుత్వం అనుకుంటున్నాం. ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా ఆ దిశగా ఖచ్చితంగా సానుకూలంగా స్పందించి చాలా వరకు సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసి ఇప్పుడు సుమన్ టీవీ ద్వారా చెప్పే అంశాల పట్ల ఖచ్చితంగా మార్పు తీసుకురావడానికి అవకాశం ఉందని నేను కోరుతున్నాను. వ్యవస్థను, ప్రభుత్వాన్ని, ప్రజలను, ముఖ్యంగా పట్టభద్రులైనటువంటి మేధావులను ఏం కోరుతున్నానంటే, ఈ సందర్భంగా నేను ఒక సానుకూల వ్యక్తిగా, ఒక మంచి స్వభావం ఉన్న వ్యక్తిగా మీరు భావిస్తున్నారని నాకు తెలుసు. కాబట్టి ఒక సమాజానికి మేలు కోరుతున్న వ్యక్తిగా, విద్యావంతులు రావాలని ఊరికే అంటుంటాం.
మంచి వాళ్ళు రాజకీయ వ్యవస్థలోకి రావాలంటుంటారు. రావాలి. వచ్చినప్పుడు మాత్రం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కదా. సార్ డైరెక్ట్ గా చెప్తున్నారండి, కరెక్ట్ గా గుర్తించండి. గుర్తించి మీ అమూల్యమైన ఓటుని ఎవరికి వెయ్యాలి అనేది క్లారిటీగా చెప్తున్నారు సార్. ఎస్ అందుకే మేము గుర్తించండి ఖచ్చితంగా. ఇప్పటికీ ఒక సానుకూలమైనటువంటి సంకేతం వచ్చింది ప్రజల నుంచి. ఈసారి ప్రత్యామ్నాయంగా భావించబడుతున్నటువంటి వ్యక్తి మదనం గంగాధర్. ప్రతి ఒక్కరి నోళ్లలో చర్చ జరుగుతుంది, డెఫినెట్ గా అండి, మేధో మదనం జరుగుతుంది. ఆ చర్చ కాస్త మౌత్ టాక్ గా ఉంది. ఆ మౌత్ టాక్ మౌత్ క్యాంపెయిన్ గా మారి ఖచ్చితంగా సానుకూలంగా అందరు స్పందించి ఇలాంటి వ్యక్తిని ఒకసారి మీరు చట్టసభ పంపించుడండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే నేను సుమన్ టీవీ ద్వారా చెప్పాను ఆ వ్యవస్థలో అటువంటి అంశాల్లో ఖచ్చితంగా మార్పు రావడానికి నేను ఖచ్చిత కృతనిశ్చయంతో పనిచేస్తాను, కొట్లాడతాను, గొంతుకగా ఇంకా వివరంగా మాట్లాడతాను. సుమన్ టీవీ ద్వారా నేను వివరంగా చెప్పకపోవచ్చు, కానీ ఒక్కొక్క అంశం పట్ల చాలా సుదీర్ఘమైనటువంటి ప్రజెంటేషన్స్ నా దగ్గర ఉన్నాయి. ఒక రీసెర్చ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. ఖచ్చితంగా నేను దాన్ని ప్రభుత్వం ముందు, వ్యవస్థ ముందు పెట్టి మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజానీకం అంతా కూడా, ముఖ్యంగా పట్టభద్రులైనటువంటి మేధావులంతా కూడా నన్ను కోరుకుంటున్నారు. అందుకు నేను సర్వీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఉన్నటువంటి 1-2% నాకు డౌట్ ఉండేది, కానీ ఆ డౌట్ అంతా కూడా పోయింది ప్రజలు స్వీకరిస్తున్న తీరుగా. కాబట్టి ఈసారి ఎటువంటి వ్యక్తిని మీరు చట్టసభ ముందు పెట్టండి, చట్టసభలో కూర్చోబెట్టండి. ఖచ్చితంగా నేను వెల్లడించినటువంటి అంశాల పట్ల ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాను. ఇంకా కూడా సుమన్ టీవీ మళ్ళీ ప్రశ్నించబోతుంది. ప్రశ్నిస్తే ఖచ్చితంగా నేను అన్ని వెల్లడిస్తాను. ఖచ్చితంగా నా స్వభావం నచ్చి నాకు మేలు జరుగుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను మేడం. ఇప్పటికే నాకు చాలా వరకు సంకేతం చేంజ్ వచ్చింది సార్. అంటే మీరు ఒక 2 విషయాల్లో నాకు చాలా బాగా అనిపించింది. అంటే యాజ్ ఏ గ్రాడ్యుయేట్ గా మనం థింక్ చేసేది ఎప్పుడైనా ఒక మనతో పాటు సొసైటీ ఎదగాలి అనేది ఒక చదువుకున్న వ్యక్తి ఆలోచించే విధానం. అయితే మీరు కొంతవరకు ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనొచ్చు, ఈ ఎగ్జామ్స్ కారణంగా కొంతమంది అభ్యర్థిత్వాన్ని చేయడంలో వెనకబడ్డారేమో అనే ఒక ఆలోచనతోని ఈ డేట్ ని ఎక్స్టెండ్ చేయించారు. ఆ ఒక పాలసీ నచ్చింది. ఎందుకంటే అప్పుడున్న సిచ్యుయేషన్ లో చాలా మంది Group 1, Group 2 ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ కోసం అవుట్ ఆఫ్ స్టేషన్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్ అవుట్ ఆఫ్ స్టేషన్. ఎందుకు అంటే అది ఒక ఇంట్లో ఉండి చదవగలిగేంత టైం వాళ్ళు పెట్టలేరు. సో వాళ్ళు ఒక సర్టన్ ప్లేస్ కి మూవ్ అయ్యి కంప్లీట్ గా దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడే వాళ్ళు ఎగ్జామ్ ని క్రాక్ చేసే సిచ్యుయేషన్ ఉంటది. సో మీరు ఇక్కడ ఫస్ట్ థింగ్ అక్కడ ఆలోచించారు అని అంటే మీరు ఏ లెవెల్లో ఎంత స్ట్రాంగ్ గా దీన్ని సఫలీకృతం చేయాలి అని కోరుకుంటున్నారు అనేది నాకు అక్కడ చాలా బాగా నచ్చింది. సో అక్కడ ఫస్ట్ పాయింట్ అది. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ వాట్ వి అబ్జర్వ్ ఫ్రమ్ యువర్ స్టార్టింగ్ డేస్. ఒక 10th వరకు ఒక స్టేజ్, 10th నుంచి ఒక టర్నింగ్ స్టేజ్. సో ఆ ప్రతి మలుపులో కూడా మీరు అప్పుడు గెస్ట్ చేయలేదు. నాకు తెలిసి నేను ఫ్యూచర్ లో ఏదో ఎలక్షన్ కి వెళ్తాను అని గెస్ట్ చేసి అయితే ఈ 10th నుంచి మీ టర్నింగ్ పాయింట్లలో ఉన్న మైల్ స్టోన్స్ ని మీరు క్రాస్ చేయలేదు. సో ప్రతిదీ నాకు మీలాగా ఒక పర్సన్ తెలుసు. హీ క్రాక్డ్ ద గ్రూప్స్ అండ్ హీఈస్ వర్కింగ్ యాజ్ ఏ ఎస్పీ. సో సార్ని కూడా నేను చాలా బాగా నోటీస్ చేశాను. సో అక్కడ చాలా సిమిలారిటీస్ నేను చూశాను. తను ఎట్లా స్ట్రగుల్తో ఛాలెంజింగ్గా క్రాక్ చేశాడు, మీరు ఎలా స్ట్రగుల్స్తో ఛాలెంజింగ్గా క్రాక్ చేశారు అనేది నేను మీ ప్రొఫైల్ చూస్తే ఇది ఈజీగా అర్థమైపోతుంది. సో ఇన్ని హర్డిల్స్ని దాటుకొని వచ్చిన వాళ్ళు డెఫినెట్గా సొసైటీకి ఎంత ఉపయోగపడతారు, సొసైటీని ఎంత మార్చగల శక్తి వాళ్ళకు ఉంటుంది అనేది తప్పకుండా మనం ఆలోచించాల్సిన విషయం. ఎవరైతే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యుండి ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఆలోచించాల్సిన విషయాలు మీరు ఇప్పుడు చెప్పిన విషయాలు. వాళ్ళు నిజంగా గనక ఆలోచించినట్టయితే ఒక సొసైటీ, మెరుగైన సొసైటీని మనం చూడాలి, మన భారతదేశాన్ని, అందులో మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని, ముఖ్యంగా ఆదిలాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈ 4 కాన్స్టిట్యున్సీస్ ఆల్వేస్ వెనుకబడిన ప్రాంతాలుగానే చదువులో కావచ్చు, ఎకానమీ పరంగా కావచ్చు, వీటిని ఎప్పుడూ
కింద స్థాయిలోనే చూస్తాం మనం. అవును. సో అలాంటి ప్లేస్ నుంచి వచ్చి మీరు ఒక లెవెల్లో ఉండడం ఫస్ట్ పాయింట్ నోటీస్ చేయాల్సింది. సో అలాంటి సర్కమ్స్టెన్సెస్ నుంచి వచ్చి మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకున్నారు అనేది సెకండ్ థింగ్. అండ్ వాటన్నింటినీ ఎంత బాగా లీడ్ చేస్తారు, వీటన్నింటినీ ఎంత బాగా లీడ్ చేస్తారు అనేది థర్డ్ పాయింట్. అండ్ పోస్ట్ వచ్చిన తర్వాత పర్సన్ ఎలా ఉంటాడు, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. Yes, yes. సో మీరు మీ ప్రొఫైల్ చూసుకుంటే ఎక్కడ మీ అధికారాన్ని మిస్యూజ్ చేసిన దాఖలాలు లేవు. మోరోవర్ ఒక పేపర్ లీకేజ్ కేసులో మిమ్మల్ని స్పెషల్ ఆఫీసర్గా రిక్రూట్ చేసిన సిచ్యువేషన్ని కూడా మేము చూసాము, నోటీస్ చేసాము. Yes, yes. సో ఇవన్నీ ఒక రుజువులు అని చెప్పొచ్చు. సో ఆఫ్టర్ ద రిజల్ట్ ఏదేమైనా పాజిటివ్గానే ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ అది వచ్చిన తర్వాత కూడా హౌ విల్ బి ద పర్సన్ అనేది కొంతవరకు గెస్ చేయగలుగుతాం Yes, yes. వీటన్నింటినీ గమనిస్తే. అవును. సో వీటన్నింటినీ పాస్ చేసిన వచ్చిన వ్యక్తి ఒక 50 సంవత్సరాల వ్యక్తి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా డబ్బు కోసము, ఫేమ్ కోసము ఇక ముందు చెడ్డ పని చేస్తాడు, మిస్యూజ్ చేస్తాడు అనేది అయితే క్లారిటీగా లేదు అని తెలుస్తుంది. థ్యాంక్ యూ సుమన్ టీవీ గారు, సుమన్ టీవీ వారు గుర్తించినందుకు అది గుర్తించాలి సార్. ఎందుకు Thank you. అంటే మీరు చెప్పిన విధంగా ద ఫోర్త్ ఎస్టేట్ ఎస్ ఇస్ ద మీడియా. ఎస్ సో మీడియా అనేది ఎంతవరకు ప్రభావితం చేయగలదు అనేది ప్రజలకి తెలుసు. ఒక అబద్ధాన్ని నిజం చేయాలన్నా, నిజాన్ని అబద్ధం చేయాలన్నా అక్కడ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ట్రాన్స్పరెన్సీ ఎక్కువ మెయింటైన్ అవుతుంది. ఎక్కడో మిస్యూజ్ అవుతుంది, అది నేను కాదు అనను, అన్ని వ్యవస్థల్లో ఉండేదే. కానీ ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం నుంచి ప్రజలకు కావచ్చు, అధికారుల నుంచి సేవకులకు కావచ్చు, ఎవరికైనా ఒక పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయికి, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వీఆర్ ద న్యూస్ ప్యాసింజర్స్. సో అందుకని మాకు అవగాహన ఉండి మీ గురించి మేము చెప్పదలుచుకున్నప్పుడు మేము నోటీస్ చేసింది అది. అండ్ డెఫినెట్ గా మీకు పాజిటివ్ రిజల్ట్ ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీ జర్నీ ఇందులో స్టార్ట్ చేసినప్పుడు 1,70,000 అరౌండ్ ఎంట్రీస్, 70 to 1 lakh ఎంట్రీస్ ఉండే. సో మీరు ఇన్వాల్వ్ అయ్యాక, దీని ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ వచ్చాక, సో ఎక్కడ మీరు చేస్తున్నారు కానీ బయటకి అది ఫోకస్ చెయ్యట్లేదు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మేము ఇది చేసామని అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు, లేకపోతే మీడియా బయట పెడుతుంది కదా. సో ఇక్కడ మీరు ఈ 70,000 నుంచి 1 lakh ఉన్న నంబర్ ని ఆల్మోస్ట్ ఒక 3 to 4 lakhs వరకు తీసుకొచ్చారు. సో ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో ఇది రివీల్ చేస్తారేమో అని అనుకున్నాను, బట్ అది మీరు చెప్పలేదు. సో మీ మీద ఎంతవరకు గ్రౌండ్ రిపోర్ట్ జరిగింది అనేది మీకు తెలియాలి. అంటే ఇది మీ ప్రమోషన్ కోసము, దేనికోసము, మీ ప్రమోషనల్ వీడియో అయితే డెఫినెట్ గా కాదు. సో అది క్లియర్ గా నేను చెప్పదలుచుకున్నాను సొసైటీకి. అంటే ప్రజలకి అది ఖచ్చితంగా తెలియాలి. ఎందుకు అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఆలోచిస్తే ఎలా ఉంటది అనేది చెప్పాలనుకున్న ఏకైక రీజన్ ఈ ఇంటర్వ్యూకి కారణం. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా నా నిబద్ధతను మీరు గమనించారు. అది వెళ్ళాలి సార్. ఇప్పుడు అనర్హుడికి అందలం ఇస్తే ఎంత పాడైపోతుంది అనేది తెలియాలి. అవసరం ఉన్నవాడికి అండ్ అది అర్హత ఉన్నవాడికి ఇవ్వకపోతే ఎంత నష్టమో కూడా తెలియాలి. చాలా మంచి ఫార్ములా చెప్పారు. అంతే. సో మీకు వచ్చిన ఆపర్చునిటీని డెఫినెట్ గా సద్వినియోగపరుస్తారు, ఒక మెరుగైన సొసైటీని అందిస్తారు అని మేము కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ. ఆల్ ఓవర్ గా సపోర్ట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. సంతోషం. థ్యాంక్ యూ. ఎస్ అది మీరు చెప్తున్న దాంట్లో కనపడుతుంది. మీరు ఒక మాట అన్నారు, అది మీరు చూపించుకోవట్లేదు, ఇది చేశాం అది చేశాం, అది మేము చెప్పాలి. కానీ మీరు చెప్పాలి, మీరు చెప్తున్నారు కరెక్ట్. వాస్తవానికి కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, వెళ్ళేసి వాళ్ళ విశ్వాసాన్ని పొందుతున్నాను, వాళ్ళకి అర్థమవుతుంది క్లియర్ గా. సో మీరు ఇక్కడ డబ్బులు పంచితేను, ఏదైనా ఆశ చూపిస్తేను
వచ్చే ఓటర్లు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మాను. అది క్లారిటీగా అర్థం కావాలి. సో ఓటుకు నోటు, నోటుకు ఓటు కాదు. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మీరు ఎంత సర్వీస్ చేసి ఉన్నారు అనేది ప్రజలకి తెలియాలి. ఫస్ట్ థింగ్ అదండి. నేను చెప్పదలుచుకున్న దాంట్లో ఫస్ట్ థింగ్, మీరు మీ జీతం కోసం పని చేస్తే ఎంత సర్వీస్ చేశారు, అదే జీవితాల కోసం పని చేస్తే ఎలాంటి సర్వీస్ ఇవ్వగలరు అనేది మీ మాటల్లో చెప్పడానికి మీకు కొన్ని విషయాల్లో అంటే క్లాస్ క్వశ్చన్ చేశాను. సో మీకు అది మరి పిన్ చేసిందా, మరి ఎలా చేసింది అనేది నాకు తెలీదు. బట్ ఏంటి అంటే మీ నుంచి జెన్యూనిటీ మాకు కావాలి. అది బయటకు రావాలి అంటే కొంతగా వక్రీకరించి అడగడంలో లేదు మేడం. సుమన్ టీవీకి ఉన్నటువంటి లక్షణం అది. సుమన్ టీవీ ఖచ్చితంగా జెన్యూన్ విషయాలు అడుగుతుంటారు. సుమన్ టీవీకి చాలా క్రెడిబిలిటీ ఉంది బయట. ఎంత అంటే సూటిగా అవసరమైనటువంటి విషయాలను, వాస్తవాలని బయట చెప్పడంలో సుమన్ టీవీకి ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ విషయాన్ని కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, సో పోలీస్ అనేసరికి ఒక గంభీరత్వమే తెలుస్తుంది. ఒక ఫ్రెండ్లీ పోలీస్ ఎలా ఉంటాడు అనేది తెలియాలి. ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఎలా ఉంటాడు రోల్ అనేది తెలియాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మిస్యూజ్ చేస్తే ఎలా ఉంటుందో అది ఆల్రెడీ ప్రతి విషయంలో మనం చూస్తూనే ఉన్నాం చాలా వరకు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మీ దృష్టికి వచ్చే ఉంటాయి. పోలీసుల్లో కూడా కొంతవరకు డైవర్షన్స్ జరిగి ఒక ఈ 15 రోజుల్లో మీ నోటీస్కి వచ్చిందో లేదో తెలీదు, కొన్ని ఇన్సిడెంట్స్ బిలాంగ్స్ టు ద కామారెడ్డి బీబీపేట్ జోన్ ఏరియా సిచ్యువేషన్స్. సో అట్లాంటివి జరుగుతున్నాయి కూడా చూస్తున్నాం. బట్ డెడికేటెడ్గా వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో ఎవరు మనకి ఉపయోగపడతారు, ఎవరిని మనం ఆప్ట్ చేసుకుంటే మనం అనుకుంటున్న సొసైటీని చూస్తాం అనేది చెప్పాలి. అది మా బాధ్యత. అదే చెప్పదలుచుకున్నాను. చెప్పారు. నేను చెప్పడంలో మిస్ అయిన పాయింట్ ఒకటి, నిబద్ధత ఉండాలి. నిబద్ధత, అకౌంటబిలిటీ అంటాం. నిబద్ధత ఉన్నప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అవి జరగడానికి అవకాశం ఉండదు. నిబద్ధత అన్నదానికి మీకు 3 సంఘటనలు చెప్తాను. నిబద్ధత అన్నదానికి నేను గచ్చిబౌలి SHO చేసేటప్పుడు 3 సంఘటనలు గచ్చిబౌలి SHOలో చేసినప్పుడు మహిళలకు జరిగినటువంటి అన్యాయం, మహిళలకే జరిగాయి. ఎస్, అంటే మీరు చెప్పింది నాకు అర్థమైపోయింది. కానీ నేను ఇంకా అంటే కొనసాగితే ఇంకా ఇంటర్వ్యూ కొనసాగితే అటువంటి విషయాలు చెప్పాల్సి వస్తుంది. మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, మీకు తృప్తినిచ్చేటువంటి సందర్భాలు ఏమైనా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కదా. నిబద్ధత అనే విషయం ఇక్కడ గుర్తుకొచ్చింది మీరు అడిగిన ప్రశ్నకి. నిబద్ధత వల్ల ఎంత మేలు జరుగుతుంది అనేది 3 సంఘటనలు గచ్చిబౌలి SHO ఉన్నప్పుడు జరిగినాయి. అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఒక కొన్ని కిడ్నాప్లు నివారించిన రోజులు ఉన్నాయి, కొన్ని జాబులు జీవితాలు కాపాడిన రోజులు ఉన్నాయి, సూసైడ్స్ని ఆపిన రోజులు ఉన్నాయి, నష్టం నుంచి కాపాడిన రోజులు ఉన్నాయి, మోసాల నుంచి కాపాడిన రోజులు ఉన్నాయి. అయితే గచ్చిబౌలి ఉన్నటువంటి మహిళలకు చెప్తున్నాను, మీ మహిళలకు ఏం చేస్తాడు ఈ సారు రేపు వస్తే అనే విషయాన్ని కూడా ఆన్సర్, అనుభవపూర్వకమైనటువంటి ఆన్సర్. ఒక పెద్ద ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీలో ఒక మహిళ పనిచేస్తుంది. ఆ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఒక వ్యక్తి. ఈ మహిళలు ఎవరైనా మనుషులు, ఎవరికైనా ఆత్మగౌరవం ఉంటుంది కదా. జస్ట్ గెచర్స్, ఒక టాయిలెట్ దగ్గర గెచర్స్తో ఆ లేడీ నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ తీసుకొని వచ్చింది. కంప్లైంట్ తీసుకొని వస్తే గెచర్ ఆల్సో ఏ మిస్యూజ్. గెచర్ ఆల్సో అంటే ఆహోభావం, అసభ్యకరమైనటువంటి ప్రవర్తన. అంత పెద్ద మల్టీనేషనల్ కంపెనీని గురించి కంపెనీ వైపు చూస్తేనే అమెరికా నుంచి కాల్ వస్తుంది వ్యవస్థలో. నేను ఒక కేసు బుక్ చేశాను, హెచ్ఆర్ మీద కేసు బుక్ చేసేసాను. బుక్ చేస్తే తెల్లవారి మా యూనిట్ ఆఫీసర్ కాల్ వచ్చింది అమెరికా నుంచి. ఆ ఇన్స్టిట్యూషన్ మీద కేసు బుక్ చేశారట. ఎందుకు అన్నా, ఇన్స్టిట్యూషన్ ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఒక మహిళకు అసభ్యకరంగా ప్రవర్తన ఎదురైంది అని నేను కేసు నమోదు చేశాను. నమోదు చేసి అక్కడ ఏం ప్రశ్నించానంటే, అప్పటికే ఒక లా ఉంది, వర్క్ ప్లేసెస్లో సెక్సువల్ హరాస్మెంట్, యాంటీ సెక్సువల్ హరాస్మెంట్ యాక్ట్ ఒకటి ఉంటుంది. దాని పట్ల మీ కమిటీ ఎక్కడ ఉంది,
మీ కమిటీ కంప్లైంట్ ఇచ్చారు, మీ కమిటీ ఏం చేసింది, మీ కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంటి, న్యాయం ఏంటి అని చెప్పి నేను పూర్తి ప్రశ్నించాను. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళ మీద కేసు బుక్ చేసేసాం. అంటే ఇక్కడ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్ అయినటువంటి మహిళకు కూడా రక్షణ ఉండాలి అనే విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి కమిటీకి పవర్స్ ఉంటాయి. బట్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం చేయాలి, వచ్చి కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇస్తారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టని మహిళలు కూడా ఉంటారు కదా, ఎందుకు కంప్లైంట్ పెడితే నేను బయటపడిపోతాను, సమయం వృధా అవుతుంది అనుకునేవారు ఉంటారు. సమయం వృధా కాకూడదు, వాళ్ళ పేరు బయట రాకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి, అలాంటి కమిటీస్ మీద నష్ట నివారణ కోసం ఏర్పడ్డటువంటి ప్రైవేట్ కంపెనీ నుండే కమిటీస్ మీద ఒక ప్రాధికార సంస్థ ఉండాలి, ఒక ట్రిబ్యునల్ ఉండాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి. అదే రీతిగా అక్కడి నుంచి ఎన్ని కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న క్రమంలో, ఆ కంప్లైంట్ల పట్ల ఆ కమిటీలు నిర్ణయం తీసుకుంది లేనిది ఒక ప్రాధికార సంస్థ, ఒక ట్రిబ్యునల్ బై డిఫాల్ట్గా తనంతట తాను సుమోటగా రికార్డు పరిశీలించి ఎంత నిర్ణయం తీసుకున్నారు, ఎన్ని నిర్ణయం తీసుకోలేదని చెప్పి తీసుకొని పరిశీలించి రికన్సిలేట్ చేసి శిక్షించే అధికారం కూడా ఉండాలి, ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఇటువంటి అంటే గ్రాడ్యుయేట్లు అయినటువంటి మహిళలకు అటువంటి సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి రక్షణగా ఇంకొక సంస్థ కూడా ఉండాలని చెప్తున్నాను. అంటే కంప్లైంట్ ప్లేస్ చేసినప్పటికి కూడా కమిటీ ముందు ప్లేస్ చేయగలగడమే ఒక ధైర్య సాహసం. అది చేసిన తర్వాత వెనక్కి లాగే చాలా మంది ఉంటారు. అండ్ న్యాయం జరగకపోతే ఎగతాళి ఇంకా పెరిగిపోతుంది. సో రెండు రకాలుగా ఫీల్ అవ్వాలి. ఇటు న్యాయం జరగలేదు ఒకటి, అండ్ అక్కడ అవమానం జరిగింది ఒకటి. సో ఇట్లాంటి వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే డెఫినెట్ గా మీరు చెప్పింది సమాజంలో వివక్ష, సంస్థలో వివక్ష జరగకుండా చట్టం ఉంది. అటువంటి వివక్ష నుంచి బయటపడడానికి ఖచ్చితంగా ఒక ట్రిబ్యునల్ అనేది ఏర్పడాలి. ఇది మహిళా ఉద్యోగుల కోసం చెప్పేది. అయితే అక్కడ ప్రశ్నించి నేను సజెషన్ ఇచ్చాను, ప్రభుత్వం సజెషన్ ఇచ్చాను. ఒక ప్రాధికార సంస్థ, ఒక జడ్జిమెంట్ ఇచ్చేది తప్పుపట్టే సంస్థ ఒకటి ఉండాలి. వాళ్ళకే పూర్తిగా బాధ్యత అప్పగించేసి వాళ్ళు తీసుకుంటారు లేకపోతే లేదు. అంటే క్లియర్గా చెప్పేది ఏంటంటే యాంటీ హరాస్మెంట్ ఉమెన్ యాంటీ వర్క్ ప్లేసెస్లో ఉన్నటువంటి యాక్టివ్కు అక్కడ ఒక కమిటీ ఉంటుంది. కమిటీకి అధికారాలు ఉంటాయి. అది యాక్షన్ తీసుకున్నప్పుడు దాని మీద యాక్షన్ తీసుకునే సంస్థ ఒకటి ఉండాలి, ఇంటర్నల్గానే ఉండాలి. అది కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ లెవెల్కి వచ్చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నవారిని కాపాడాలి. అయితే అక్కడ ప్రశ్నించి యాక్షన్ తీసుకున్నందుకు కూడా వాళ్ళ మీద కేసు బుక్ చేశాను. ఇది నిబద్ధత అన్నమాట. ఈ మెసేజ్ ఆల్ ఐటీ కంపెనీస్కి వెళ్ళింది. అందరు అలర్ట్ అయిపోయారు. ఎస్, ఇండైరెక్ట్గా జ్ఞానం కొట్టేశాం. అలర్ట్ అయిపోయారు. ప్రతి సాటర్డే నన్ను అక్కడ పిలిచేవాళ్ళు ఓరియంటేషన్ క్లాస్కి, ఉమెన్ సేఫ్టీ కోసం వెళ్ళేసి వాళ్ళకి కావాల్సినటువంటి సేఫ్టీ మెజర్స్ ఏముండాలి, అక్కడ ప్రిమిసెస్లో సేఫ్టీ మెజర్స్ ఏముండాలి, ఒక ఉమెన్కి ఇచ్చే బాధ్యత గౌరవం ఏంటి, ఎలా ఉండాలి అనే విషయంలో ప్రతి వారం ఒక ఓరియంటేషన్ క్లాస్ ఉండేది. నేను క్లాసులు చెప్పేవాడిని, లెక్చర్ ఇచ్చేవాడిని. అదొకటి. రెండవది చెప్తాను, ఒక 88 months ప్రెగ్నెంట్ ఉమెన్ని అనామకురాలు 7 ముక్కలుగా నరికి 2 బ్యాగుల్లో గచ్చిబౌలి చౌరస్తాలో పడేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేనే. దాన్ని పింకీ మర్డర్ కేసు అంటారు. పింకీ మర్డర్ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేనే. అది 14 రోజుల్లో పట్టుకున్నాం, అరెస్ట్ చేశాం, రిమాండ్ చేశాను. 6 సంవత్సరాలు వాళ్ళు బెయిల్ దొరకకుండా జైల్లో ఉంచి తర్వాత కేసును కోర్టులో పూర్తి చేసి ఇప్పుడు లైఫ్ కన్విక్షన్ పడింది, జైల్లో ఉన్నారు వాళ్ళు. అది ఒక అనామకురాలు, వాళ్ళని ఎవరు తెలియదు, ముఖం తెలియదు. ఆమె ఎవరని తెలుసుకోవడం, పేరు తెలుసుకోవడం, నేరస్తు అరెస్ట్ అయినప్పటికీ కూడా పేరు తెలుసుకోవడానికి 6 రాష్ట్రాలు తిరిగాను. నేరస్తు అరెస్ట్ అయ్యారు కానీ ఆమె ఆనవాళ్ళు పేరు మొత్తం అంతా డిస్ట్రాయ్ చేసేసారు వాళ్ళు. 4 నేరస్తులు 6 రాష్ట్రాలు తిరిగి ఆమె పేరు, ఆమె కార్డు పట్టాము. సో ఇది నిబద్ధత. అంటే నన్ను చాలామంది ప్రశ్నించి, కేసు నీకున్న బిజీ విపరీతంగా ఉంటుంది, గచ్చిబౌలి SHO అంటే పెద్ద వాళ్ళు వస్తుంటారు, కలుస్తుంటారు, పెద్ద కేసులు ఉంటాయి, నీకున్న బిజీ ఏంది, 4 రోజుల తర్వాత కేసు మూసేస్తే ఎవరు అడుగుతారు, అంత శ్రమ ఎందుకు పడ్డావు, అంత ఇబ్బంది. అంటే ఆ టైంలో నన్ను ఎందుకు ప్రశ్నించారంటే నేను 14 రోజుల్లో 12 కిలోలు తగ్గాను. నిబద్ధత, నాకు నిబద్ధత గుర్తుకొస్తుంది. ఒక మహిళ పట్ల అన్యాయం జరిగిందని చెప్పి నిబద్ధత గుర్తుకొస్తుందంటే, నిబద్ధతగా ఉంటే
అప్పుడు ఏమైంది, నేరస్తులను గుర్తించడం, అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం, శిక్ష పడడం, ఇదంతా లెసన్ సమాజంలో. మూడో విషయం చెప్తాను, అంటే గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి విషయం. సెంట్రల్ యూనివర్సిటీ ఉంది గచ్చిబౌలి. పీజీ విద్యార్థినిపై సామూహికంగా చెట్లల్లో అత్యాచారం చేస్తారు. ఈ సమయంలో ఎవరు తెలియదు, కంప్లైంట్ వచ్చింది. మా సిబ్బంది అంతా తీసుకొని పోయి ఆ చుట్టుపక్కల అంతా మొత్తం జల్లెడ పట్టేసాం. ఒక చెప్పు దొరికింది, చెప్పుతో మొత్తం అంతా పట్టేశాం. నైటే పట్టేసుకున్నాం, అరెస్ట్ చేసి రిమాండ్ చేసాం. సెంట్రల్ యూనివర్సిటీ నైటే పట్టేశాం, అరెస్ట్ చేసేసాం. అంటే నైటే వాళ్ళందరూ పట్టుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి 6,000 మంది విద్యార్థులు, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ఇప్పుడు కొన్ని పేర్లు గుర్తున్నాయి నాకు. అప్పటికి పోలీస్ పట్ల, అంటే వ్యవస్థలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఆ వ్యవస్థలో ఆ క్రైసిస్ కానీ సంక్షోభాలని నివారించే క్రమంలో, ఆ సమస్యను పరిష్కరించే క్రమంలో ఈ పట్ల చెడ్డ పేరు పెంచుకుంటారు, చెడ్డగా భావించుకుంటారు. చెడ్డ పని పోలీసు చేయాలనుకోరు, అంటే పోలీస్ పట్ల ఒక ఏమైన భావం ఏర్పడుతుంటుంది, అసూయ ఏర్పడుతుంటుంది. ఆ క్రమంలో అదే సమయం అంతకంటే ముందు రోహిత్ వేముల గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత పోలీస్ పట్ల ఒక విధమైన హేయభావం ఉంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో డిటెక్షన్ తర్వాత దాదాపు 5,000 నుంచి 6,000 మంది విద్యార్థులు ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి శబాస్ గంగాధర్ అని, శబాస్ తెలంగాణ పోలీస్, గచ్చిబౌలి పోలీస్ అని మెసేజ్ పెట్టారు. అంటే తృప్తి, అంటే నిబద్ధత అన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ప్రభుత్వ అధికారులకు కానీ, ఏ శాఖలో పనిచేసిన వారైనా కానీ, వారికి ఉన్నటువంటి తక్కువ సమయంలో, వారికి ఉన్నటువంటి సమయంలో సమాజానికి మేలు జరిగే విధంగా నిబద్ధతతో పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. తక్కువ సిబ్బంది, ఎక్కువ సిబ్బంది కాదు. సో మీరన్న పే బ్యాక్ టు ద సొసైటీ ఈ రకంగా కూడా పనిచేస్తారు. సో ఇక్కడ మహిళల పట్ల, అంటే రేపు నేను ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత చట్టసభలో కూర్చున్న తర్వాత వాళ్ళకు చైల్డ్ ప్రొటెక్షన్, మెటర్నిటీ లీవ్ విషయంలో కూడా మనం ఒక చైల్డ్ని 6 సంవత్సరాల వరకు, కనీసం 5 నుంచి 6 సంవత్సరాల వరకు దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉంది. చైల్డ్ మదర్హుడ్ విషయంలో, చైల్డ్ హెల్త్ విషయంలో. కానీ వ్యవస్థ ఏం చేస్తుందంటే, అంటే లీవ్ రోల్, సర్వీస్ రోల్లో కేవలం మెటర్నిటీ లీవ్ 6 నెలలు మాత్రమే ఇస్తుంది. కానీ నేనేం కోరుతున్నానంటే, ఉమెన్ ఎంప్లాయీస్, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్, ఎనీ రిజిస్టర్డ్ ప్రైవేట్, ట్యాక్స్ కడుతున్నటువంటి ప్రతి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, వెదర్ ఇట్ ఈస్ ఏ ఆర్ఓసి రిజిస్టర్డ్, వెదర్ ఇస్ ఏ ఫర్మ్ రిజిస్టర్డ్, మహిళలు ప్రైవేట్లో కానీ ప్రభుత్వంలో కానీ పనిచేస్తున్న వారికి చైల్డ్ కేర్ లీవ్ అనేది 5 సంవత్సరాల్లో కనీసం 6 నెలల చొప్పున 3 సార్లు ఇవ్వాలి. ఓకే, నేను కోరుతున్నటువంటి మార్పు, నేను ప్రతి మహిళలను ఉద్దేశించి, గ్రాడ్యుయేట్స్ ఉద్దేశించి చెప్తున్నటువంటి విషయం ఇది. సో అయితే ఇందులో మీకు ఖచ్చితంగా సార్ ప్రతి మదర్ సపోర్ట్ చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే అమ్మని బిడ్డని కలుపుతాను అంటే అది ఎర్లీ డేస్ లో, మా అమ్మ కోసం చెప్తున్నాను, అదే ఓ బిడ్డగా అంతే, మా అమ్మ కోసం. సో ఎర్లీ డేస్ లో వాళ్ళిద్దరిని కలిపి ఉంచే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తాను అంటే, సో ఆ మదర్ కి ఎంత సాలరీ పెంచినా, ఎంత పెద్ద పోస్ట్ కి ప్రమోషన్ ఇచ్చినా దానికి సమానం కాదు. సో అది నిజంగా చాలా చాలా మంచి డెసిషన్. అదొకటే కాదు, రెండోది కూడా చైల్డ్ కేర్ విషయానికి వస్తే, ఒక మహిళకి, ఉద్యోగినికి జీవితకాలంలో 18 సంవత్సరాల పాటు కారణం చెప్పి లీవ్ పెట్టచ్చు అప్పుడప్పుడు. ఓకే, సర్వీస్ కాలంలో. కానీ అది అన్లిమిటెడ్గా ఉండాలి, రిటైర్మెంట్ వరకు ఉండాలి. ఇంకో రెండవది, ఎందుకంటే ఒక మహిళ, అంటే ఒక ఉద్యోగినికి పిల్లలు పుడతారు, రిటైర్ కాక ముందుకే పిల్లలు కూడా పిల్లలు అవుతుంటాయి. పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ ఎవరు బాధ్యులు ఇక్కడ? ఎవరు? తల్లే బాధ్యులు. అంటే పిల్లలు వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల్ని కూడా తన మదర్ మీద వేసేస్తుంటారు. అంటే ఇక్కడ పిల్లలకు పుట్టిన పిల్లలు కూడా ఇక్కడ చైల్డ్ కేర్ కిందకి వస్తారు. అందుకే రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా చైల్డ్ కేర్ రైట్స్ ఉండాలి. వినడానికి చాలా బాగుంది సార్. మరి ఆచరణకి ఎంత సాధ్యమవుతుంది? చాలా మంది దొంగలు, కొంతమంది ఉద్యోగం చేయకుండా 99% ఉద్యోగులు పనిచేస్తారు కాబట్టి వ్యవస్థ నడుస్తుంది. 1% కోసం నేను మాట్లాడుతున్నాను. కొంత ఆబ్సెంట్ అవుతుంటారు, సిక్ చేస్తుంటారు, పని చేయకుండా సమయం కోసం. మీరు మోమాటానికి 1% అని చెప్తున్నారు సార్, కానీ ఆ పర్సెంటేజ్ అన్డౌటెడ్లీ డబుల్ డిజిట్ లోనే ఉంది. అంటే నేను చెప్పడంలో ఒక రీజన్ ఉంది మేడం. అంటే సమాజంలో 19% మంచి వాళ్ళే, 1% చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ చెడ్డవాళ్ళ కోసం వ్యవస్థ ఇదంతా, పోలీస్ వ్యవస్థ.
అందులో కూడా ఒక పర్సెంట్ ఉంటుంది. అంటే నా పర్సన్లో చెప్తున్నాను, మీ పర్సన్లో మీరు చెప్తున్నారు. ఆ 1% కోసం చెప్తున్నాను. అటువంటి వాళ్ళ కోసం అటువంటి వాళ్ళతో నష్టం జరగట్లేదా? డెఫినెట్ గా ఆ 1% ఈ 99% ని సఫర్ అది వాళ్ళకి సాధ్యమవుతుంది, సఫర్ చేస్తుంది, సఫర్ చేస్తుంది. వాళ్ళకి సాధ్యమవుతుంది. ఇది ఎందుకు సాధ్యం కాదు? ఒక మహిళకు, ఎందుకంటే మొత్తం వ్యవస్థకే మూలం మహిళ. తల్లి స్థానంలో ఆలోచించే ప్రతి ఒక్కరికి ఈ సమాధానం ఉండాలి. ఈ వ్యవస్థలో ఇటువంటి మార్పు ఉండాలి. ఇక మూడవది, ప్రైవేట్ ఉద్యోగిని కానీ ప్రభుత్వ ఉద్యోగిని కానీ, మూడవది ఏంటంటే ఖచ్చితంగా హెల్త్ బోనస్ ఉండాలి. హెల్త్ బోనస్ సపరేట్ ఉండాలి, ప్రతి నెల అడిషనల్గా ఉండాలి. ప్రైవేట్ అయినా ప్రభుత్వం అంతే, అది యాక్ట్ రావాలి, మరి వ్యవస్థలో మార్పులు రావాలి. నేను అనుభవంతో చెప్తున్నాను, వ్యవస్థలో చూసినటువంటి. అంటే మీరు చెప్పిన విధంగా చూస్తే ఇవన్నీ జరిగితే ప్రైవేట్ గవర్నమెంట్ అనే తేడా సగం మారిపోతుంది. ఎందుకంటే ప్రతిసారి గవర్నమెంట్ ఉద్యోగమే రావాలి ప్రతి ఒక్కరికంటే అది సాధ్యం కాదు. సో ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంచగలిగితే వాళ్ళకి ఇది కూడా ఒక జాబ్ సెక్యూరే అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఇప్పుడున్న కాంపిటేటివ్ లో ఒక పోస్ట్ ఉంటే 500 నుంచి 1000 కాంపిటీటర్స్ ఉంటున్నారు. సో మిగతా వాళ్ళందరూ ఏం కావాలి? వాళ్ళు ఎలాగోలా ఆటోమేటిక్ గా వేరే ఉద్యోగాలకి మూవ్ అవ్వాలి. మూవ్ అయినప్పుడు ఇలాంటి జాబ్ సెక్యూరిటీస్ ఉంటే గనక వాళ్ళు కొంతవరకు నిలదొక్కుకోగలుగుతారు. అదర్వైజ్ చాలా లీడ్ అవుతాయి. అది లైఫ్ లాసే కావచ్చు, మిస్యూజింగ్ ద సిచ్యువేషన్స్ కావచ్చు, సొసైటీ ఎగ్నెస్ట్గా కావచ్చు, చాలా రకాలుగా మారే ఛాన్స్ ఉంది. అండ్ ఒక కామన్ పర్సన్ ఇంకా ఇంతే నా రాత అనుకుని కూడా లైఫ్ని తనని తాను మోటివేట్ చేసుకోలేకుండా డిగ్రేడ్ అవుతూ ఉంటాడు. సో ఇలాంటివి మీరు చెప్పినవన్నీ జరిగితే గనక గవర్నమెంట్ సెక్టర్కి ప్రైవేట్ సెక్టర్కి ఉన్న పెద్ద ఒక అగాధం అనే గ్యాప్ కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ చాలా మందికి ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ అక్కడ కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దక్కుతుంది అని చెప్పకనే చెప్తున్నారు. మీరు అనుకుంటున్న ఆలోచనలు, మీ వే ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో అది ప్రతి విషయంలో, స్టూడెంట్ విషయంలో, అన్ఎంప్లాయ్ విషయంలో, ఫీమేల్ వర్షన్ అంటే మహిళల పట్ల, అండ్ గ్రాడ్యుయేట్స్ పట్ల, అండ్ ఆఫ్టర్ ద పోస్ట్ వచ్చే ఒక రిజల్ట్ గురించి కావచ్చు, ఒక క్లారిటీ ఉంది అనేది తప్పకుండా అర్థమవుతుంది. అండ్ మీరు చెప్పిన విధంగా ఒక పోర్ట్ఫోలియోకి ఒక రిప్రజెంట్ ఎమ్మెల్యే ఎలా ఉన్నాడో ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోకి ఒక ఎమ్మెల్సీ ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు. వృత్తి నిపుణులు ఉండాలి. అదే. సో ఒక ఉన్న వాటిని ఇంక్రీజ్ చేయాలి అనేది మీ కోరిక. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇందులో ఏది కూడా వద్దు, అవసరం లేదు అనేది లేదు. ఫస్ట్ థింగ్ కదా, ఎవ్వరు కాదు అనలేరు. అండ్ మంచి కాజ్కే చూపిస్తున్నాయి అన్ని. సో ఇందులో మిస్యూజ్ అవుతుంది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అగైన్ ఇట్స్ గో టు అకౌంటబిలిటీ. బట్ మీరు ఆలోచిస్తున్న వే ప్రతి ఒక్కటి ఒక మంచి సొసైటీకి దారి తీస్తుంది. అండ్ మేము చెప్పినట్టుగా మళ్ళీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఇంటర్వ్యూలో, అంటే మీ ఇంటర్వ్యూస్ వేరుగా జరిగాయి ఇప్పటి వరకు, వినూత్నంగా ఉంది, ఎక్కడ కూడా వెల్లడించలేదు పాయింట్స్. అదే. సో డెఫినెట్ గా మళ్ళీ మీరు మా దగ్గర రివీల్ అయ్యే ఛాన్స్ ఉంటది. అప్పుడు మీరు చేసిన, ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మేము క్వశ్చన్ డెఫినెట్ గా చేస్తాము. మీరు అప్పుడు ఇలా చెప్పారు, మరి దీన్ని ఎప్పుడు అమల్లోకి జరిగేలా చూస్తారు అనేది మాత్రం మీకు ఖచ్చితంగా మా నుంచి క్వశ్చన్ ఉంటుంది సార్. తప్పకుండా, ఖచ్చితంగా మీరు భావిస్తుంది, మీరు కోరుకుంటుంది ఖచ్చితంగా ఉండాల్సింది కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి ఆశిస్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎన్రోల్మెంట్ ఇప్పటి వరకు 3,41,000 మంది చేసుకున్నారు. ఇంకా ఈ ప్రాంతంలో, ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ప్రాంతంలో గ్రాడ్యుయేట్స్ ఇంకా దాదాపు 8 లక్షల మంది చేసుకోలేదు ఎన్రోల్మెంట్. మీరంతా కూడా చేసుకోండి. 12 to 13 lakhs ఉన్నారు కాబట్టి చేసుకొని ఎన్రోల్మెంట్ చేసుకొని వాళ్ళంతా కూడా చేసుకుంటే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. మంచివారు ఖచ్చితంగా చట్టసభకు వెళ్తారు. చేసుకొని వాళ్ళంతా కూడా ఎన్రోల్మెంట్ చేసుకోండి అని చెప్పి నేను సుమన్ టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను.
ఎందుకంటే ప్రజాస్వామ్యం బలోపేతమైతే వ్యవస్థకు మంచిది. మంచిది. ప్రజాస్వామ్యం అంటే చాలా పెద్ద పదం, డెమోక్రసీ. అన్ని రంగాల్లో డెమోక్రసీ కోరుకుంటుంటాం. మంచి వాళ్ళు రావాలా, ఇట్టున్నారట తిట్టుకోవడం కన్నా సానుకూలంగా స్పందించి ఇతరులను నలుగురు తయారు చేయమని చెప్తున్నాం. మీరు క్వశ్చన్ ఆచరణ చేయాలి. అంతే. డబ్బు సంపాదించిన వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు అదే పనికి వాడుకుంటారు. రేపు పొలిటికల్ వ్యవస్థను రేపు ఎమ్మెల్సీ సెలెక్ట్ అయిన ఎన్నికైన వాళ్ళు అదే పనికి వాడుకుంటుంటారు. సో ఇక్కడ వ్యాపార దృష్టితో ఉన్న వాళ్ళు కాకుండా సర్వీస్ మోటోతో ముందుకు వచ్చిన వాళ్ళు ఒకసారి గుర్తించలేదనుకోండి సమాజం ఈ రోజుల్లో. నేను క్వశ్చన్ చేస్తున్నాను పక్కాగా సుమన్ టీవీ ద్వారా. ఈసారి కనుక మీరు కనుక గుర్తించకపోతే ఒక మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని, రేపు ఖచ్చితంగా మంచి స్వభావం ఉన్న వ్యక్తులు పొలిటికల్ ప్లాట్ఫామ్కి రాకుండా భయపడతారు. ఆ అవకాశం ఇవ్వకండి అని చెప్పి పట్టభద్రుల సుమన్ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా సార్. ఒకప్పుడు ఈ నంబర్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20%, 30% ఇంక్రీజ్ అయింది. ఇక మీదట పొడిగించిన సమయంతో ఇంకా ఇంక్రీజ్ అవుతుందనే కోరుకుందాం. అండ్ మీకు డెఫినెట్గా మీరు చేస్తున్న కృషి మీకు రిజల్ట్గా వస్తుంది. మీ కృషి మిమ్మల్ని ముందుకు ఉంచుతుంది అనేది, అంటే మీరు అని కాదు ఇక్కడ నేను చెప్పేది, ఎవరికైనా మీ స్థానం కావచ్చు, ఇప్పుడున్న కాంపిటీషన్కి కాదు నేను చెప్పేది. మీరే చెప్పకనే చెప్పారు మన కృషి మనల్ని ఎక్కడ నిల్చోబెడుతుంది అని. మన అకౌంటబిలిటీ మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది మీరు ప్రూవ్ చేసి చూపించి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. మీరు ఇండిపెండెంట్గా వెళ్తారా, ఏదైనా పార్టీ నుంచి ఆశిస్తున్నారా? మేడం, ఇక్కడ ఏదైనా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ యొక్క మ్యాండేట్ అవసరమే. ఆ సమయంలో అంటే 2 నెలల తర్వాత ఎలక్షన్ జరగబోయేది. ఆ సమయంలో ఓడి పార్టీ గెలిచే పార్టీ అనేది మనం గెస్ చేయలేము. కానీ ఈ సమయంలో అంతా కూడా ఓటర్స్ ఎన్రోల్మెంట్ అంతా కూడా వ్యక్తిని బట్టి అవుతుంటుంది. మీరు ఒక క్వశ్చన్ వేశారు, మీరే మాట్లాడారు. ఏంటంటే నేను ఫోకస్డ్గా బయటకు వచ్చే నాటికి 70,000 నుంచి 1,00,000 ఉన్నటువంటి ఎన్రోల్మెంటు, తర్వాత ఇలాంటి వ్యక్తులు వస్తున్నారు అని చెప్పి ప్రోత్సాహంతో సెల్ఫ్ మోటివేషన్తో ఎన్రోల్మెంట్ ఇబ్బడిముబ్బడిగా జరిగిపోయింది. చాలా విపరీతంగా జరిగిపోయింది. అంటే ఈ క్రమంలో నేనేం కోరుకుంటున్నానంటే ఖచ్చితంగా ఆ దిశగా రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ వైపు ఓటర్లు ఆలోచిస్తారు. ఇంకా కూడా చాలా వరకు ఎన్రోల్మెంట్ జరిగే అవకాశం ఉంది. చాలా అవకాశం ఉంది. ఇంకా పెరుగుతుంది. ఇంకా నాకు తెలిసి ఇంకా 2 నెలల్లో ఇంకా 2 లక్షల వరకు కూడా దాటే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఆ సమయానికి ఇంకా ఎన్రోల్మెంట్ ఇంత దశలో ఉన్న క్రమంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇప్పటికైనా నన్ను అన్ని రాజకీయ పార్టీలు పిలిస్తే అందరితో సానుకూలంగా మాట్లాడుతున్నాను. వారితో సానుకూలంగా సంప్రదిస్తున్నాను. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. కానీ ఇంకా సమయం ఇంకా తీసుకుంటే మంచిది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాము, ఎన్రోల్మెంట్ చేపిస్తున్నాము. కాబట్టి ఇంకా సమయం తీసుకుంటే మంచిది అని చెప్పి వాళ్ళు పిలుస్తున్నారు. కరెక్టే. మరి మీ మొగ్గు ఎటువైపు ఉంది? అది ఇప్పుడు ఎన్రోల్మెంట్ సమయంలో మనము ఒక గ్రాడ్యుయేట్స్కి ఆ విషయం చెప్పలేము. ఎన్రోల్మెంట్ అది గ్రౌండ్ వర్క్, ఇది చెప్పలేము. ఆ సమయంలో నాకు సానుకూలం అనిపించి వారికి కూడా నా పట్ల విశ్వాసం అనిపించి ముందుకు వచ్చినప్పుడు ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే పొలిటికల్ పార్టీస్ ప్రకటిస్తుంటాయి. అప్పుడు మాత్రమే నేను ఇప్పుడు నేను అందరి విశ్వాసాన్ని పొందుతున్న వ్యక్తిగా ఉన్నాను. ఇప్పుడు నా స్వభావం నచ్చి నాతో ట్రావెల్ చేయాలనుకునేవారు, నన్ను ముందుకు నెట్టాలనుకున్నవారు, నా ముందుకు నడిపించాలనుకున్నవారు, ప్రోత్సాహం ఉండాలనుకున్నవారు నాతో ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడు వాళ్ళు అంటే అక్కడ మిమ్మల్ని చూసి వచ్చారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు మీ వెనకాల మిమ్మల్ని సపోర్ట్ గానే ఉంటారు. సో పార్టీ నిర్ణయం అయితే పార్టీ ద్వారా వచ్చే వాళ్ళు అది మిమ్మల్ని చూసి మీ ఆశయాల్ని చూసి వచ్చిన వాళ్ళు కాదు. సో పార్టీ ఎటువైపు ఉంటే అటువైపు మొగ్గు చూపే వాళ్ళే ఉంటారు. సో అయితే మీరు అనుకున్న పరిస్థితి రాకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తారా? అది ఇప్పుడు పార్టీ మ్యాండేట్ తోనే ఇండిపెండెంట్ గా అనేది చెప్పడం ఇప్పుడు సరైనది కాదు. ఇప్పుడు సమయం అది అటువంటిది కాదు. కానీ ఒకటైతే డెఫినెట్ గా ఆలోచిస్తున్నారు. మీరు క్వశ్చన్ వేశారు నన్ను, పార్టీలు నాతో అన్న విషయం కూడా చెప్తున్నాను. అది ఇప్పుడు ప్రజలు ఒక ప్రత్యామ్నాయంగా, ఒక ఆల్టర్నేట్గా మీ వైపు చూస్తుంది సమాజం. పట్టభద్రులు అనే వారికి మీరు నచ్చుతున్నారు అనే విషయం చెప్తూ ఇంకో విషయం కూడా చెప్పారు. నన్ను ప్రస్తావించే విషయం కూడా ప్రజాక్షేత్రంలో
మీరు ఒక్కరే వస్తున్నారు సార్ వెహికల్ మీద, మీతో ఒకరో ఇద్దరు ఉంటున్నారు, మిగతా ప్రత్యర్థులంతా కూడా పోటీ చేస్తున్న వాళ్ళు 4 వెహికల్ 5 వెహికల్ కాన్వాయ్గా వస్తున్నారు. అదేవిధంగా మీటింగ్ అయిపోయిన తర్వాత బార్లు రెస్టారెంట్లు వైన్స్లలో వాళ్ళంతా బిజీ అయిపోతున్నారు. అంటే ప్రజలు కూడా అదే గమనిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి ఉద్యోగం చేసి కంఫర్ట్ లైఫ్ను పక్క పెట్టి బయటకు వస్తున్న క్రమాన్ని బాగా ఆకర్షిస్తున్నారు మీ పద్ధతిని అన్న విషయము. రెండవది, నా దగ్గరికి వస్తున్న వాళ్ళంతా కూడా ఒక మంచి స్వభావం ఉన్న వాళ్ళు వస్తున్నారు, తాగి తినే వాళ్ళు వస్తలేరు. ఖచ్చితంగా ఈ ఈవినింగ్ పూట వాళ్ళకు అన్ని పార్టీలు అరేంజ్ చేయాలి. చాలా కొన్ని విద్యా సంస్థల్లో కూడా దురదృష్టవశాత్తు ఏంటంటే కొన్ని విద్యా సంస్థల్లో కూడా పార్టీలు అరేంజ్ చేస్తూ ఉన్నారు కొంతమందికి ప్రలోభ పెట్టడానికి. సరే, వాళ్ళు కొంతమంది ఉన్నారు అట్లా, మెజారిటీ 90% పీపుల్ సానుకూల దృక్పథంతో కలిగి ఉన్నారు. అటువంటి వ్యవస్థ ఉండకూడదు. అటువంటి విషయాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం అన్న విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తే నేను కూడా ప్రస్తావిస్తున్నాను. అంతే, ఈ విషయం నేను ఒప్పుకుంటాను సార్. ఎందుకు అంటే మార్నింగ్ 6 o'clock నుంచి మా కెమెరామెన్ మీతో ఉన్నారు, అంటే మిమ్మల్ని నోటీస్ చేస్తున్నారు. మీతో ఉన్నారు అంటే మీకు తెలియదు, ఆ అబ్బాయి ఉన్నాడని తెలియదు మీకు. మీ వెనకాల అంటే మీ ఆల్మోస్ట్ మార్నింగ్ 6 నుంచి మీతో ట్రావెల్ అవుతూ ఉన్నాడు. మధ్యలో కొద్దిసేపు నేను పిలిచాను కాబట్టి వచ్చాడు, మళ్ళీ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాడు. సో వన్ ఆఫ్టర్ వన్ మీటింగ్స్ అటెండ్ అయ్యారు, మీరు ఇక్కడ వరకు వచ్చారు, మేము మీకోసం వెయిట్ ఇక్కడ చేసాం. సో ఎక్కడ మీరు బయట వేరే ప్లేస్లు దొరకట్లేదు. సో వన్ ఆఫ్టర్ ద వన్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రావెల్ అవుతున్నారు అంటే పర్పస్ ఆఫ్ ద గ్యాదరింగ్, పర్పస్ ఆఫ్ ద మీటింగే ఉంటుంది తప్ప నాట్ ఎల్స్. సో ఈ విషయం నేను డెఫినెట్ గా ఒప్పుకుంటాను. ఎందుకంటే నాట్ ఓన్లీ దిస్ డే, సో మా పర్సన్ ఇంకొక పర్సన్ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. అది మీకు నిజంగా తెలియని విషయం. సో మీరు ఆదిలాబాద్ నుంచి ట్రావెల్ అయ్యి ఎక్కడెక్కడ మూవ్ అయ్యారు అప్ టు డేట్ గా, అంటే మాకు ఎప్పుడు టైం ఇస్తారు, మేము ఎప్పుడు అడగచ్చు అంటే మిమ్మల్ని ఒక టైంలో బ్లాక్ చేసుకోవాలి అని మాకు లేదు. సో ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు ఇంటరప్ట్ ద ఇంటరాక్షన్స్, అందుకని. సో ఆల్మోస్ట్ ఒక 31st ఒక 1 week నుంచి అనుకోండి. సో 1 week నుంచి మీ టైం కోసం చూస్తున్నారు, ఎప్పుడు మనం అడగొచ్చు అనే ఒక విషయాన్ని. సో ఎందుకంటే నేను చెప్పినట్టుగా డిస్టర్బ్ చేయడం అసలు ఇష్టం లేదు. సో ఆ డెడికేషన్ కి కంపల్సరీ టైం ఇవ్వాలి. సో అప్పుడే దాని రిజల్ట్ చాలా బాగుంటది అని ఈ ఇంటర్వ్యూతో మాకు కూడా ప్రూవ్ అయింది. సో ఇదే రకంగా ముందు కూడా మీరు ప్రూవ్ చేసుకుంటారు అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.